శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మెలకువలో ఉండి శరీరముతో మనసుతో జీవిస్తున్నటువంటి మనం నిద్ర అనే పేరుతో రాత్రి దానంతటది సహజముగా శరీర స్థితిని కోల్పోయి మనోస్థితిని కోల్పోయి, అంటే మనసు ప్రాణశక్తిలో విలీనమైపోయి ఆత్మస్థితిలోకి వెళ్తున్నాం. అయితే అలా వెళ్ళగలగటం జరుగుతున్నప్పుడు, అంటే నిద్ర అనే స్థితికి దానంతట అది శరీర మనోభావాలు దాటి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు, మనిషి మరణించినప్పుడు, అంటే శరీరం శిథిలమై మనిషి మరణించినప్పుడు దానంతటది మనసు అనంత ఆత్మశక్తిలో లీనమైపోవచ్చు కదా. అలా ఎందుకు లీనమవటం లేదు, అలా ఎందుకు జరగటం లేదు అంటే మోక్షం దానంతటది వచ్చేయచ్చు కదా, ఎందుకని ఇలా ఉన్నది అంటే ఇక్కడ వీరి భావన ఏంటంటే, సహజంగానే ప్రాణశక్తి స్థితిలోకి నిద్రాస్థితిలో వెళుతున్నది. మళ్ళీ మెలకువ అంటే నిద్రాస్థితిలోంచి మనసు బయటకు వచ్చి మెలకువ వస్తున్నది. అక్కడ సహజంగానే వెళుతుంది కదా ప్రాణశక్తి స్థితిలోకి. అలాగే చనిపోయినప్పుడు, శరీరం శిథిలమైపోయినప్పుడు శరీరం లేదు కదా, అప్పుడు కూడా సహజంగా ప్రాణశక్తి స్థితిలో విలీనమైపోవచ్చు కదా. అది వారి ప్రశ్న. ఎందుకు అవట్లేదు అంటే మోక్షం అనేది సహజంగా వచ్చేయచ్చు కదా, మళ్ళీ అలా రాకుండా మరుజన్మలు తీసుకోవటం, ఆ జీవన్ముక్త స్థితికి మనం ప్రయత్నించి సాధనలు చేయటం, ఆ స్థితిని పొందుదామని ఈ గందరగోళం అంతా ఎందుకు? డైరెక్ట్గా ప్రాణం పోగానే ప్రాణశక్తిలో విలీనం అయిపోతే మోక్షం పొందినట్టే కదా, అలా ఎందుకు జరగటం లేదు? ఇది నిద్రాస్థితిలో జరుగుతుంది కదా, దానంతటది శరీర భావన మనోభావన పోతున్నది కదా. ఇదండి వీరి సారాంశం. అంటే ప్రశ్నను వీరు కొంచెం వారి పర్సనల్ వివరాలు చెబుతూ కూడా విషయాన్ని వివరించారు. ఇక్కడ విషయం అయితే ఇది. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాణశక్తి నిద్రాస్థితిలో మనసు ప్రాణశక్తిలో విలీనమైపోతుందని మనం భాషాపరంగా చెప్పుకుంటున్నాం. భాషది అంటే మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏర్పరుచుకున్నటువంటి భావ వ్యక్తీకరణకు అవసరమైనటువంటి భాషలోని పదజాలాలను ఉపయోగించుకొని చెప్పుకోవడం తప్ప ఇంకో మార్గం మనకు లేదు. కానీ పదం స్థితి కాదు, పదం వస్తువు కాదు, పదం మనిషి కాదు, అసలు పదం ఏది కాదు. అది పదమే, ఇంకొక దాన్ని అది సూచిస్తున్నది అంతే. స్వయంగా అనుభవం అనే పదం అనుభవం కాదు. ఇప్పుడు బెల్లం అనే పదం బెల్లం కాదు. మన పేరు ఉందనుకోండి, మన పేరు మనం కాదు, మనం సంబోధించటానికి మనం ఏర్పరుచుకున్న ఒక వ్యవస్థ. అలా చెట్టు అన్న పదం చెట్టు కాదు, నది అన్న పదం నది కాదు, సముద్రము అన్న పదం సముద్రం కాదు, ఆత్మ అన్న పదం బ్రహ్మము అన్న పదం, నిద్ర అన్న పదం ఏవి అస్థితులు కాదు. ఆత్మ బ్రహ్మము అనేది విశ్వశక్తి. మళ్ళీ విశ్వశక్తి అన్న పదం కూడా శక్తి అని మనం అర్థం అవడానికి ఏర్పాటు చేసుకుంది. అందుకని పదాల గారడీలో పడిపోయినటువంటి మనసు ఆ పదాలను తనకిష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. దానికి ఏంటి అంటే, ఇలా వింటూ 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 సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే స్వయం అనుభవం ఎప్పుడో తగులుతుంది. స్వయం అనుభవాన్ని ఇంకొక అనుభవం పొందిన వ్యక్తి కూడా ఇంకొకరికి ఇవ్వలేరు. అనుభవాన్ని ఎవరు ఇవ్వలేరు. అయితే అనుభవం పొందిన వ్యక్తులు మళ్ళీ దాన్ని భాషలో వ్యక్తీకరిస్తారు. భాషలో వ్యక్తీకరించేటప్పుడు భాషా పదజాలాలన్నీ మనం తయారు చేసుకున్నవే. ఇప్పుడు ఈ మొత్తం చెప్పుకునే తీరుతెన్నుల్లో నేను చెప్పే స్టైల్ చాలా మందికి వ్యతిరేకంగా అర్థమవ్వచ్చు, అసలు నచ్చకపోవచ్చు, కొంతమందికి అర్థమయ్యి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. ఎందుకని అంటే ఆ పదాలను వారు స్వీకరించేటువంటి స్వీకృతిలో ఉంది. ఆ పదాల యొక్క భావాలను, అర్థాలను, విషయాన్ని
ఎదుట వాళ్ళు వాళ్ళ మనసుకు తగ్గట్టుగా, వాళ్ళ భావనకు తగ్గట్టుగా తీసుకుంటారు. ఎప్పుడు చెబుతున్న వ్యక్తి భావనను వింటున్న వ్యక్తి స్వీకరించటం, యథాతథంగా స్వీకరించటం కుదరదు. 100కి 100 అవ్వదు. అసలు రోజువారీ జీవితంలో అనేక సంఘటనలు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, మా ఇంట్లో నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఉన్నాను. మా ఇంటిలో అనేక విషయాలలో జస్ట్ ఊరికనే ఒకటి చెబితే ఇంకోటి అర్థమవుతూ ఉంటుంది, ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థమవుతూ ఉంటుంది. అసలు ఏమీ మాట్లాడకపోతే ఇంకో అర్థం తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది మనుషుల్ని చూశాను, మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. నేను కూడా ఎదుటి వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే ఆ ఖాళీని నేను ఒక అర్థంతో పూరించుకుంటూ ఉంటాను. వాళ్ళ ఉద్దేశం ఇదయ్యి ఉంటుంది, అందుకే మాట్లాడలేదని. మాట్లాడితే ఆ మాట యొక్క స్వరాన్ని బట్టి, అంటే మృదుత్వాన్ని బట్టి, కఠినత్వాన్ని బట్టి, లేదా ఆ వాక్యాలు పలుకుతున్న తీరులో ఉన్నటువంటి ఒక కాఠిన్యతను బట్టి, లేదా మృదుత్వాన్ని బట్టి, లేదా కోపాన్ని బట్టి ఆ భాష మనమే దాన్ని భావించుకుంటాం. అయితే ఈ భావించుకోవడం అనేది ఎదుటి వాళ్ళ మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మా ఇంట్లో సహజంగా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు నేను ఏది మాట్లాడుతున్నా కోపంగా మాట్లాడానేమో అనుకుంటూ ఉంటారు ఎక్కువసార్లు. నేను అసలు కోపంగానే మాట్లాడను, ఆ విషయం నాకు తెలుసు. కానీ వాళ్ళు కోపంగా మాట్లాడాను అని అనుకుంటారు. ఎందుకని అంటే నా వాయిస్ బేస్లోనే, అంటే అతి స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్కువ సౌండ్ వస్తుంది. అంటే స్టార్టింగే సౌండ్ ఎక్కువ, అంతకంటే తక్కువ కిందకి వెళ్దాం. రహస్యం చెప్పినట్టు చెప్పాలి, చెవిలో రహస్యాలు చెప్పినట్టు చెప్పాలి. మా ఇంట్లో వాళ్ళ మాటలు వాళ్ళకి అలాగే ఉంటాయి ఎదుటి వాళ్ళకి, కానీ వాళ్ళకి సౌండ్ ఎక్కువే ఉంటుంది. కానీ వాళ్ళు మేము స్లోగా నిదానంగా మాట్లాడుతున్నాం, ఈయన కోపంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. అసలు కోపం లేదు, కానీ మా ఇంట్లో వాళ్ళకంటే నా వాయిస్ సౌండ్ ఎక్కువ. బేసే అంత, నాకు గొంతు తయారీనే అలా ఉంది. నాకు ఆ సౌండ్ ఎక్కువగా ఉండటం వలన నేను పనులు కొంచెం వేగవంతంగా చేస్తాను. మామూలు మనుషుల్ని చూసినప్పుడు కూడా గమనిస్తాను, కొంచెం పనులు వేగవంతంగా ఉంటాయి. అంటే మాట్లాడటం కానీ, పనులు చేయటం కానీ, నడవటం కానీ, ఏదైనా మామూలు వాళ్ళకంటే కొంచెం వేగంగా ఉంటాయి. అంటే నాకు అది సహజ స్థితి, నా శరీరానికి అది సహజ స్థితి. అంటే ఎదుటి వాళ్ళకి అంటే కొంచెం స్లోగా ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు నా భార్య, ఆవిడ చాలా స్లోగా ఉంటుంది. ఎంత స్లోగా ఉంటుంది ఆవిడ అంటే, ఆవిడ నాతో కలిపి భోజనం చేయదు. ఎందుకని అని అడుగుతాను, చాలాసార్లు అడిగాను. మీరు స్పీడ్గా గబగబా తినేస్తారు, నాకు ఆదుర్దాగా కంగారుగా ఉంటుంది, నేను నిదానంగా స్లోగా కూర్చొని తింటాను, మీరు తిన్నాక తింటాను నేను. అంటే పక్క వ్యక్తి తింటుంటే కూడా ఆదుర్ద కలుగుతుంది. అలా కూడా మనం బాధ పెడుతున్నామా మనుషుల్ని అని అనిపించింది చాలాసార్లు. కానీ నా సహజత్వం అది. నేను మ్యాక్సిమం భోజనం పూర్తి అవడానికి నాకు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో భోజనం అయిపోద్ది. నాది అలవాటు, చిన్నప్పటి నుంచే అలా అలవాటు అయింది, ఎందుకు తెలియదు. నిదానంగా కూర్చొని తింటారు నా భార్య, నా కుమార్తె, నా కుమారుడు, ముగ్గురు నిదానంగా తింటారు. అంటే నాతో చూసినప్పుడు వాళ్ళు నిదానంగా తింటున్నారని, ఒకళ్ళు వాళ్ళు మామూలుగానే తింటున్నారేమో, నేను స్పీడ్గా తింటున్నానేమో, కానీ అది నా సహజత్వం. అలాగే నేను అర్థం చేసుకునేది, నాకు అర్థమయ్యేది కూడా అంత స్పీడ్గా అర్థమవుతుంది. ఒక పుస్తకం చదివాను అంటే చాలా స్పీడ్గా చదివేస్తాను. అంటే నా పక్క వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మరి నాకంటే స్పీడ్గా చదివే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నాకు తెలిసిన మనుషులు, నేను పెరిగిన వాతావరణంలో మనుషులతో, నాకు పరిచయం ఉన్న మనుషులతో చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం వేగంగా చదివేస్తాను. ప్లస్ చదివిన విషయం నాకు చాలా బాగా గుర్తుంటుంది. ఒక సినిమా చూశాను అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి విషయము చాలా చక్కగా కీన్గా గుర్తుంటుంది. నాకు అబ్జర్వ్ చేస్తాను. సినిమాలో లీనమైపోయాడు అంటారు మా పక్కన కూర్చొని, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళినప్పుడు లేదా టీవీల్లో చూస్తున్నప్పుడు. అవును, నేను 100% ఆ చూస్తున్న దాంట్లో లీనమైపోతాను.
చదువుతున్న దాంట్లో లీనమైపోతానంటే పక్క విషయాలు తెలియవు, పలకరిస్తే తెలియదని కాదు, ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ఎక్కువ విషయ గ్రహింపు ఉంటుంది, ప్రతి విషయం అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం జీవించటమే పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను. నేను జీవించటమే అనేక సార్లు నా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఈయన కోపం వచ్చిందేమో, ఎందుకు మౌనంగా ఉన్నాడు, నేనేదో ఆలోచించుకుంటూ ఇదిగో ఈ శీర్షికలు చెప్పుకుంటూ ఉంటాను, లోపల ఆలోచన వస్తూ ఉంటుంది, ఆత్మజ్ఞానపు ఆలోచనలు భావాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒకసారి మౌనంగా నా లోపల నేను ఉంటాను. వాళ్ళకి అసలు ఇది తెలియదు, ఇవెవరో వినరు, అసలు మా వాళ్ళు వినరు, తెలియదు సహజ జీవితంలో ఏముంటుంది అందులో. నేనేదో నాకు ఇది ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను, నాకేదో నేను కొంచెం నేర్చుకుందాం తెలుసుకుందాం అని పెట్టుకున్నాను. అది కూడా అంత పెద్ద సీరియస్నెస్గా పెట్టుకోవాలి. నేను ఏదో అడవులకి వెళ్ళిపోయి మహర్షులు తపస్సు చేసినట్టుగా ఏం పెట్టుకోవాలా. చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏదో కాలక్షేపంగా ఉంటుంది. అసలు నేను ఈ శీర్షిక ఎప్పుడు చెప్పానో కూడా చాలా మందికి మా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇంట్లోనే ఉంటాను, పనులు చేసుకుంటూనే ఉంటాను, మధ్యలో ఎప్పుడో వచ్చి ఇది చెప్పుకొని వెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ లెగిసి నేను చెప్పుకుంటూ ఉంటాను, ఎక్కువ ఎర్లీ మార్నింగే జరుగుతూ ఉంటుంది. అప్పుడు అసలు లేవరు ఇంకా మా వాళ్ళు ఎవరు, వాళ్ళు లెగిసేటప్పుడు అది పూర్తయిపోతా కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, మన జీవితంలో మన సొంత కుటుంబ సభ్యులకి మనం చెప్పేసరికి అర్థం కావట్లేదు. అసలు భాష అర్థమవుతుందా, భావం అర్థమవుతుందా, మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. మొత్తం జ్ఞానంలోకి వస్తుంది. మనం మెదలకుండా కూర్చుంటే ఎదుటి వాళ్ళు ఆ ఖాళీని ఎలా పూరించుకుంటున్నారు, మనం శబ్దం చేస్తే ఎదుటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, మాట్లాడితే సంభాషిస్తే మన హావభావాలు ఎదుటి వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారు, ఎదుటి వాళ్ళ హావభావాలు మనం ఎలా గ్రహిస్తున్నాం, ఎదుటి వాళ్ళు మౌనంగా ఉంటే మనం దాన్ని ఎలా ఖాళీని పూరించుకుంటున్నాం, ఇవన్నీ గ్రహించినప్పుడు అందులో 100కి 90 పాళ్ళు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎవరి భావనకు తగ్గట్టు వాళ్ళు భావించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఇలాగే దుష్ప్రచారాలు అనేక రకాలైనటువంటి, అంటే దుష్ప్రచారాలు అంటే కొంతమంది ఇంటెన్షనల్గా ఇతరుల మీద చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంటెన్షనల్గా అంటే కావాలని, కొంతమందికి పాపం ఎదుటి వాళ్ళ చర్యలు అలా అర్థమవుతూ ఉంటే వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఆ ఊహ ఎలా ఉంటుంది, మన మనసును బట్టి ఉంటుంది. అంటే దీనికి ఉదాహరణ చెబుతా, నా జీవితంలో అనేక సార్లు జరిగింది. సరే, నాతో పోలికెందుకు మామూలుగా విషయం చెబుతా. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో వచ్చి ఇంకొక వ్యక్తిని సహాయం అడిగాడు. అయ్యా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఫలానా ఊరు నుంచి వచ్చాను, ఇక్కడ హాస్పిటల్ కానీ వచ్చాను చూపించుకోవడానికి, నా బ్యాగ్ కొట్టేశారు, అదిగో నా భార్య అక్కడ కూర్చొని ఉంది వృద్ధాప్యంలో, ఆవిడని చూపించడానికి వచ్చాను, మా బ్యాగ్ కొట్టేశారు, ఇప్పుడు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉండిపోయాం, మేమిద్దరం మా ఊరు వెళ్ళాలంటే కనీసం ఒక 1000 రూపాయలు కావాలి, మేము అన్నం కూడా తినలేదు, ఏదో అడిగాడు, సంథింగ్ బాధలు చెప్పాడు. హఠాత్తుగా ఇతను జేబులోంచి ఒక 2000 తీసి అతని చేతిలో పెట్టాడు, జాగ్రత్తగా వెళ్ళండి బాబు అని. ఈ విషయాన్ని అక్కడ ఉన్న ఒక 10 మంది చూశారు. ఆ 10 మంది ఎలా భావించుకున్నారు అంటే, జాగ్రత్తగా ఎవరికాళ్ళు ఊహించుకోండి, అతను ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అతను 1000 అడిగితే 2000 ఇచ్చాడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి బాబు అన్నాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది స్టోరీ. ఇది గమనించినటువంటి ఒక 10 మంది ఎలా భావించారు అన్నప్పుడు, ఒక వ్యక్తి ఆడిగేంట్రా బలిసిపోయి ఉన్నాడు, 1000 అడిగితే 2000 ఇచ్చాడు అంటే బాగా డబ్బు ఉంది, ఎంత పడేసినా ఆడికేం బాధ లేదు, అలా భావిస్తాడు. అలా భావించవచ్చు, ఛాన్స్ ఉంది. నేను ఉదాహరణకి చెబుతున్నాను. ఇంకొక వ్యక్తి కరిగిపోయాడు రా పాపం, ఎదుటోళ్ళ బాధలు చూసి 1000 అడిగితే 2000 ఇచ్చాడు, చాలా మంచోడు రా పాపం, నిజమే చూడా వృద్ధ దంపతులు అని దాన్ని ఒక మంచి కోణం కింద తీసుకుంటారు. ఇలా 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. అందులో ఒక వ్యక్తి అసలు 1000 అడిగితే 1000 ఇవ్వచ్చు కదా, 2000 ఇవ్వటం ఎందుకు, కొంచెం ఓవరే అని ఇంకో భావన తీసుకుంటాడు. ఇంకొక వ్యక్తి అసలు ఇలా అడగటం ఫ్యాషన్ అయిపోయిందండి, అదంతా మోసం అండి, ఏమీ లేదండి, ఊరికనే ఇలా వచ్చి మోసం చేస్తున్నారు, ఇలా అడుక్కునే వాళ్ళు ఇప్పుడు కొత్త టెక్నిక్లు మొదలు పెట్టారంటాడు.
ఇలా 10 మంది 10 రకాలుగా, 100 మంది 100 రకాలుగా, 1000 మంది 1000 రకాలుగా ఒకే సన్నివేశాన్ని ఊహించుకోవచ్చు. ఊహించుకుంటున్నారు, రోజు జరుగుతుంది అదే, ఇంట్లో అదే, బయట అదే. ఎందుకు ఊహించుకుంటున్నారు? విషయం ఒకటేగా, అందరికీ ఒకలానే అర్థం అవ్వాలిగా. విషయం ఒకటే, అందరికీ ఒకలాగానే అర్థం అవ్వాలి కదా. ఇదంతా ఆత్మజ్ఞానంలో భాగమే, ఆధ్యాత్మికతలో భాగమే, జీవితంలో భాగమే, జ్ఞానంలో భాగమే, సాధనలో భాగమే. ఇదంతా కాదు అని మీరు అనుకుంటే జీవితం దెబ్బతింటది. అందుకే చాలా మంది ఆధ్యాత్మికత వేరు, సాధనలు వేరు, గురువు వేరు, మతం వేరు, దేవుడు వేరు, నా సొంత జీవితం వేరని తమను తాము పరిశీలించుకోకుండా, తమ చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలించకుండా, తమ హావభావాలు ప్రవర్తనలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోకుండా, తాము ఇతరుల్ని ఎలా గ్రహిస్తున్నాము, ఇతరుల మౌనాన్ని కానీ, ఇతరుల కదలికలను కానీ, అంటే ప్రవర్తనను కానీ, ఇతరుల మాటలను కానీ ఎలా గ్రహిస్తున్నాము అనేది గ్రహించకుండా, అలాగే మన మాటల్ని, మన ప్రవర్తనని, మన మౌనాన్ని, మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులు ఇతరులు ఎలా గ్రహిస్తున్నారో తెలుసుకోకుండా, ఇది జీవితంలో అసలు ముఖ్యమైన భాగం. జీవించుకుంటూ సాధనలు వేరు, ఆధ్యాత్మికం వేరు అనుకుంటే జీవితం ఎప్పుడు బాధగానే అనిపిస్తుంది, దుఃఖంగానే అనిపిస్తుంది, కష్టంగానే అనిపిస్తుంది, ఇబ్బందిగానే అనిపిస్తుంది. అసలు మనం ఏర్పరుచుకున్న భాష కానీ, మనం ఏర్పరుచుకున్నటువంటి పదాలు కానీ, వాక్యాలు కానీ అనుభవాన్ని ఏమాత్రము వ్యక్తీకరించలేవు. అనుభవాన్ని అసలు చెప్పలేవు. ఎవరి అనుభవాలను బట్టి వాళ్ళు వాటిని అర్థం చేసుకుంటూ ఉంటారు, గ్రహిస్తూ ఉంటారు వాళ్ళ స్థితిగతులను బట్టి. ఇప్పుడు ఆ డబ్బుల విషయంలో 10 మంది 10 రకాలుగా మాట్లాడినా, 100 మంది 100 రకాలుగా మాట్లాడినా, 1000 మంది 1000 రకాలుగా మాట్లాడినా జరిగింది ఒకటే సంఘటన. అతను వచ్చి తన బాధలు చెప్పి 1000 రూపాయలు అడిగాడు. అక్కడ వృద్ధురాలైన భార్య కూడా కూర్చొని ఉంది. ఇతను 2000 ఇచ్చి వెళ్ళిపోయాడు. అయిపోయింది, అంతే, సంఘటన మారదు. కానీ ఆ విషయాన్ని పలవలుగా చేసుకొని ఎంతమంది దాన్ని చెప్పుకుంటూ వెళతారో, అది విన్నవాళ్ళు మళ్ళీ దాన్ని అర్థం చేసుకునే తీరు ఉంటుంది. 10 మందే చూసి ఉండొచ్చు. 10 మంది ఇంకో 10 మందికి చెబితే 20 మంది, ఆ 20 మంది మళ్ళీ ఇంకో 20 మంది అలా దాన్ని వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి వ్యాఖ్యలు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయో మీరే ఊహించుకోండి. అలా మన నిత్య జీవితంలో కూడా మనం అర్థం చేసుకునేది మన భావాన్ని బట్టి, మన అంతరంగాన్ని బట్టి, మన మనస్సును బట్టి, మన లోపల గుణాలను బట్టి, మన స్వభావాన్ని బట్టి, మనకు తెలిసిన దాన్ని బట్టి. ఆత్మశక్తి గురించి చెప్పినప్పుడు, బ్రహ్మము గురించి చెప్పినప్పుడు, విశ్వశక్తి, ప్రకృతి శక్తి అని మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ శక్తి గురించి చెప్పినప్పుడు ఉపయోగించిన పదాలను కరెక్ట్గా మీరు ఒకసారి గ్రహించగలిగితే, అనంతము అన్నారు అంటే ఏంటి? తెలీదు అని అర్థం. అనంతము అంటే ఎంత ఉందో తెలియదు. ఆది అంటే మొదలు తెలియదు, అంతము తెలియదు. నిజమే, మన ఆది అంతము తెలియదు అంటే దానికి ఏమో తెలియదు అంతే. ఎవరన్నా వచ్చామండి, ఇక్కడ ఈ సందులో పలానా వెంకట్రావు గారు ఉంటారంటే మీకు తెలుసా అంటే, వాళ్ళు ఇల్లు ఎక్కడండి అంటే తెలియదు బాబు అని. తెలీదు. అనంతం అంటే అర్థం అంతే, అంత సింపుల్గా తెలియదు. ఏదో ఒకటి ఊహించుకోమని కాదు, తెలీదు. అనంతం. అఖండము అంటే మనం చూస్తున్నాయి ఇప్పుడు మనుషులు ఎంత పరిమితిగా ఉన్నారు, చెట్టు ఎంత ఉంది, జంతువులు ఎంత ఉన్నాయి, ఒక్కొక్క దాని సైజు ఎంత ఉంది. అలా ఉందా అండి పోనీ ఆత్మశక్తి? అఖండము అంటే అప్పుడు కూడా తెలియదని. అలా ఇలా లేదయ్యా బాబు, వేరువేరుగా లేదు, అఖండమన్నా తెలియదని. సర్వవ్యాపకము. మనిషి ఇక్కడ మాత్రమే ఉన్నాడు, ఇక్కడ ఉన్న మనిషి ఇంకో చోట ఉండలేడు. ఈ చెట్టు ఇక్కడే ఉంది, ఇక్కడ ఉన్న చెట్టు ఇంకో చోట ఉండలేదు. అక్కడ ఇంకో చెట్టు ఉండొచ్చు, ఇంకో మనిషి ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ చెట్టు ఎక్కడా ఉండలేదు, ఇంకా ఈ మనిషి ఎక్కడా ఉండలేడు. అంటే మనకి ఒక పరిమితమైనటువంటి నిర్ధారించబడిన స్థలము, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనే గుర్తింపు ఉంది. దానికి అలా లేదు. సర్వవ్యాపకము అంటే ఏంటి? మళ్ళీ తెలియదని అర్థం. తెలిసిందేంటి? మనిషి తెలుసు, చెట్టు తెలుసు, పుట్ట తెలుసు. సర్వవ్యాపకం అంటే అలా తెలుసు, నీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకున్నావు అంతే. కానీ రియల్ అర్థం ఏంటో తెలుసా? తెలియదు అని. అనంతము అని నువ్వు అనంతాన్ని ఊహించుకున్నా అది నీ ఊహ, నీ మానసిక స్థితిని బట్టి, నీకు అర్థమైన దాన్ని బట్టి ఊహించుకున్నావు. కానీ రియల్గా అర్థమేంటో తెలుసా? ఊహించటానికి అలివిగానేటువంటిది స్థితి తెలియదు. అక్కడ ఏ ఊహ పుట్టదు. తెలియని దానికి ఊహం పడుతుంది. అండి సందులో వెంకటరావు గారు ఇల్లు ఉండాలి, వెంకటరావు గారు అని ఆయన ఉంటున్నారంటే మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు వెంకటరావు అని ఆయన నేను ఎందుకు ఊహించుకుంటాను? అసలు నాకు తెలియదుగా.
అసలు ఇది పట్టించుకొని తెలియదన్నానే వెళ్ళిపోయాను. ఇది కూడా అంతే, సర్వవ్యాపకము తెలీదు, అనంతము తెలీదు, అఖండము తెలీదు. ఒకవేళ దాన్ని ఎడాపెడ ఊహించుకుంటాం మన ఇష్టం వచ్చినట్టని అక్కడ కూడా చెప్పారు మహాత్ములు. అవాంగ్ మానస గోచరము. అవాంగ్ మానస అన్నప్పుడు వాక్కు ప్లస్ మనస్సు. వాక్ అంటే నోటితో చెప్తున్నాము మనం, ఆ చెప్పేదంతా తెలిసింది కాదు, నోటితో చెప్పటానికి వీలు లేనిది, అంటే భాషా పదాల ద్వారా చెప్పలేనిది. అలాగే మనసు ఊహకు కూడా గోచరించినది, అందనది. మనసుతో ఊహించుకోవడం కూడా కుదరదు, ఎందుకని ఊహ అంతా నీకు తెలిసిందే ఊహిస్తావు, నీకు తెలియదని ఎలా ఊహిస్తావు. కానీ మనం అన్నీ ఊహిస్తుంటాం. ఇప్పుడు నేను కూడా మాట్లాడుకుంటా కూడా ఊహిస్తుంటాం, ఆత్మశక్తిని కూడా ఊహిస్తుంటాం. అది ఊహించటమే కుదరనటువంటి, ఏ భావము లేనటువంటి అభావస్థితి. అక్కడ భావాలు ఆగిపోవాలి, ఆలోచనలు ఆగిపోవాలి, ఏమి ఉండదు. నిద్రాస్థితి అంటే ఏంటి? ఏం లేదు, నాకు తెలియదు, నేను కూడా లేను, నేనన్న భావనే లేదు, అసలు అభావస్థితి. ఆ అభావస్థితే అనంత ఆత్మశక్తి. అభావస్థితికి వెళ్ళాలి అంటే భావాలు ఉత్పన్నమవుతున్న వాటిని ఆపగలగాలి, లేదా పట్టించుకోకుండా వదిలేసి వాటిని అభావస్థితిలో ఉండాలి. అది సాధన చేసుకోవాలి, ఒక రోజులో కుదరదు. ఉత్పన్నమవుతున్న భావాలకు అనుగుణంగా కదా మనం కదిలిపోతాం. అటు మన రోజువారీ ప్రవర్తనని ముందు చూసుకుందాం, ఆత్మశక్తి దాకా తర్వాత వెళ్దాం. మన ప్రవర్తనలో మనం మాట్లాడకపోయినా ఎదుటి వ్యక్తి ఒకలా అర్థం చేసుకుంటున్నారు, మనం మాట్లాడుతున్నా ఎదుటి వ్యక్తి ఒకలా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అలా అంటే వాళ్ళ మనోభావాన్ని బట్టి. అలాగే ఏది విన్నా, దేవుడి విషయాలన్నా, మతం విషయాలన్నా, గురువు విషయాలన్నా, జ్ఞాన గ్రంథాల విషయాలన్నా, ఆధ్యాత్మికత, దైవీపరమైన మతపరమైన ఏ విషయాలు విన్నా ఎవరికి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆశ దురాశ ఉన్నవాళ్ళు విన్నారనుకోండి, దేవుడు అనగానే మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించేసి నిరంతరం నన్ను రక్షించడానికి ఒక శక్తివంతుడైన దేవుడు నాకు కావాలి అని వాళ్ళు అలా తీసుకున్నారు. ఆశ దురాశ అన్నాడు. ఓ మోసగాళ్ళు, మోసగత్తులు, నీచులు, అంటే మోసం చేయడం స్వభావంగా కలిగి ఎదుటి వాళ్ళు ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి భావన ఉన్నవాళ్ళు దేవుడు అనే పదంలో మనం కూడా ముసుగేసుకుని మనం అసలు దేవుళ్ళలా నేనే దేవుణ్ణి, నేనే దేవతనని, లేదా ఒక దేవుడు దేవత పేరు చెప్పుకొని నాకాళ్ళు సహాయం చేస్తున్నారు, వాళ్ళే నన్ను నడిపిస్తున్నారు, వాళ్ళే నాకు దర్శనమిస్తున్నారు, వాళ్ళే నాతో మాట్లాడుతున్నారని మోసపుచ్చి వాడుకోవచ్చు అని ఎలా తీసుకున్నారు. వాళ్ళంతా మోసగాళ్ళు, మోసగత్తులు. ఆల్రెడీ జరుగుతుంది అదంతా. ఒకటే విషయం, ఒకటే దేవుడు అనే విషయం ఒకటే, దాన్ని ఉపయోగించుకునే తీరుతెన్నులు. ఇంకొంతమంది సామాన్యులు, అతి సామాన్యులు, మధ్యతరగతిగా బ్రతికేటువంటి మనుషులు. మన రోజువారీ జీవితం జీవించడం కష్టమైపోయింది, ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మనకి ఆ దేవుణ్ణి కాసేపు తలుచుకొని, ఆ దేవుడికి సంబంధించిన కథలు విని, ఆ దేవుడికి సంబంధించిన నామజపాలు చేసుకొని కాస్త మనశ్శాంతిని పొందొచ్చు అనుకున్నారు. ఇంక ఇది ఇలాగే ఉంటుందిలే జీవితం, ఎప్పటికీ ఇంతే అనుకున్నారు. ఇంకొంతమంది అసలు ఆ దేవుడు ఎవరో తెలుసుకుందాం అనుకున్నారు. అసలు ఆ దేవుడు ఏంటి, దేవత ఏంటో తెలుసుకుందాం అనుకున్నారు. ఇలా ఒక్క దేవుడు అనే విషయాన్ని ఎంతోమంది వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి తీసుకుంటారు. కానీ సబ్జెక్ట్ ఒకటే దేవుడు. అలాగే నేను ఒక్కడనే, కానీ నన్ను నా చుట్టూ ఉన్న ఎంతమంది ఎన్ని రకాలుగా తీసుకుంటున్నారు అనేది వాళ్ళ భావ పరంపర, వాళ్ళ అంతరంగ భావ పరంపర, వాళ్ళ గుణములు, వాళ్ళ స్వభావములు. అందుకే ఒక మనిషిని కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు, కొంతమంది స్నేహం చేస్తూ ఉంటారు, కొంతమంది శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. పూర్తి ఆపోజిట్గా ఉంటారు ఒక మనిషితోనే. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అదే మనిషితో ఒక్కొక్కసారి ఘర్షణలు పడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ప్రేమగా ఉంటారు. ఇదంతా మనోభావాలు. కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోయి ఉంటాయి. నా భార్య ఎలాంటిది, నా భర్త ఎలాంటోడు, మా నాన్న ఎలాంటోడు, మా పిల్లలు ఎలాంటోళ్ళు, ఫిక్స్డ్ అభిప్రాయాల్లో ఉంటారు. ఏదో కలిసిమెలిసి బతుకుతున్నట్టు కనపడతారు, కానీ ఈ ఫిక్స్డ్ అభిప్రాయాల కళ్ళజోడులోంచి చూస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, ఎదుటి వాళ్ళలో చెడు లేదంటే చెడు ఉంది, అసలు అందరిలోనూ ఎంతో కొంత చెడు ఉంది, ఎంతో కొంత మంచి ఉంది. కానీ అది చెడైనా అది మంచి అయినా
తీసుకుంటున్న వాడి తాలూకాలో ఉంది. ఒకటే సంఘటన, అతను 2,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. 1,000 రూపాయలు అడిగాడు, 2,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. సంఘటన ఒకటే, కానీ అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. అలాగే దైవత్వము లేదా ఆత్మశక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, బ్రహ్మము, దేవుడు, దేవత అనేటువంటి ఏ శక్తినైనా అనేక మంది అనేక రకాలుగా భావించుకున్నారు. అదే సృష్టి మొత్తం మనకి ఇప్పుడు దర్శనమవుతున్నటువంటి మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు, ఆచారములు, సాంప్రదాయములు, సాధనా పద్ధతులు ఎవరి స్థాయిలాళ్ళు. గిరిజనులు ఎక్కడో కొండగుట్టల్లో ఉండేవాళ్ళు, ప్రాపంచిక విషయాలతో తక్కువ సంబంధం ఉన్న గిరిజనులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాల్లో చేసుకుంటున్నారు. అందులో దాన్ని అత్యంత భయంకరమైన క్షుద్రత్వానికి తెచ్చారు. క్షుద్ర పూజలు అంటారు. క్షుద్రత్వం అంటే విపరీతమైన చెడు. కానీ అక్కడ కూడా దేవుళ్ళని, దేవతల్ని తెచ్చారు. వాళ్ళ భావన అది, వాళ్ళ చెడ్డోళ్ళు. అందుకని చెడ్డ భావనలోని తెచ్చుకున్నారు దేవుణ్ణి, దేవతని. మంచోళ్ళు మంచి భావనకు తెచ్చారు. అలా ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు వెళుతున్నారు ఇక్కడ. అందుకని మనం బ్రతికేటప్పుడు అసలు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుట వాళ్ళ భావాలను నేను ఎలా స్వీకరిస్తున్నాను, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే నాకు సంబంధించిన నా విషయాలను కూడా ఎలా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక చిన్న కష్టం వచ్చింది, ఒక చిన్న బాధ వచ్చింది, ఒక చిన్న అనారోగ్యం వచ్చింది, ఒక చిన్న ఇబ్బంది వచ్చింది అంటే స్వయం నాకు. దానికి విపరీతంగా అల్లడిపోతారు కొంతమంది తక్కువ ఇదవుతారు, కొంతమంది ఏది జరిగితే జరగని అనుకుంటారు. అలా రకరకాల భావాలు ఉన్నాయి. అవే మానసిక సమస్యలుగా మారుతున్నాయి. అలాగే ఎదుటి వాళ్ళది మనది ఎలా తీసుకుంటున్నాం, ఎదుటి వాళ్ళది ఎలా తీసుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. ముందు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అలాగే ఎదుటి వాళ్ళు మనతో రియాక్ట్ అవుతున్నప్పుడు మనం త్వరపడి రియాక్ట్ అయిపోకూడదు. ఎందుకని ముందు అసలు ఎదుటి వారికి సంబంధించిన, ఎదుటి విషయాలకు సంబంధించిన, ఎదుట సంఘటనలకు సంబంధించిన, ఎదుటి మనుషులకు సంబంధించిన, ఎదుటి నుంచి రిసీవ్ చేసుకుంటుంది ఏదైనా. ఇప్పుడు తుఫాను వస్తుంది అని ఒక వార్త విన్నాం, ఇంకా తుఫాను రాబోయే 48 గంటల్లో తుఫాను తీవ్ర రూపం దాల్చి పలానా ప్రాంతంలో తీరం దాటవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనం దాన్ని అలా తీసేసుకుంటున్నాం. భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పారు, సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పారు. అక్కడ ఏం రాలా, కానీ మనం ఎలా తీసుకుంటున్నాం. దీని ఆధారంగానే మనం ప్రతి చిన్న ప్రతి పెద్ద విషయాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం మనకే తెలుసు. అది మన స్వభావం అయిపోయింది, మన గుణం అయిపోయింది. దానిని తెలుసుకోవడం ఆధ్యాత్మికం. నన్ను నేను తెలుసుకోవటం అంటే అది నా ప్రతి కదలిక, నా ప్రతి చిన్న విషయం. నాకు తెలిసిన కొంతమంది మనుషులు ఉన్నారు, దోమ కుట్టి వాళ్ళకి దద్దురు వచ్చింది. దోమ కుట్టిన చోట కొంతమందికి దద్దురు వస్తుంది, కాసేపు దురద ఉంటుంది, అక్కడ గోకితే కాసేపు ఎరుపు అవుద్ది. బాగా గోకి పుండు పడిపోయేవాళ్ళు కూడా తెలుసు నాకు. పుండు అక్కడ చిన్న గాయంలాగా అయిపోయి రక్తం వస్తుంది, అంత గోకుతారు. మళ్ళీ అది పెచ్చులు కడుతుంది. అలా కాళ్ళు చేతులు కొంతమందికి మచ్చలు పడిపోతాయి, కొంతమంది కొద్ది వరకు చిన్న దద్దురులాగా వచ్చి కాసేపు ఉండిపోద్ది. అలా కొంతమందికి అసలు ఏమీ అవ్వదు. కొంతమంది అసలు దోమలు మిమ్మల్ని కుడుతున్నాయో మమ్మల్ని కుట్టలేదే అంటారు అక్కడే కూర్చొని. సరే, అది వేరే విషయం. అయితే ఇది ఇంతమంది ఇంతలా ఎందుకు తీసుకుంటున్నారంటే స్వభావం. ఇప్పుడు ఈ దద్దురు వచ్చింది, పోతుందో పోదు, ఇది ఏమన్నా అయిపోయిందేమో, దోమలు కుడితేనే డెంగ్యూ ఫీవర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి, మొదటి వ్యాధి వస్తుంది, బోధకాలు వచ్చిందంట, ఇప్పుడు నాకేమైపోద్దు అనేది. ఇవన్నీ సత్యాలే, కానీ ఇప్పుడు మనకి ఏం జరుగుద్ది అనే దాన్ని భావనగా తీసుకుంటారు. ఎవరెవరికి జరిగినాయి, లేకపోతే అవన్నీ మనం వినపడినాయి నిజాలే, మనుషులకు జరిగాయి. కానీ ఇప్పుడు నాకేమైపోద్దు అన్న భావన ఎవరి స్థాయిలో వాళ్ళకి మానసిక వేదన అయిపోద్ది. అదే భయస్థాయి. అదే కాదు, జీవితం ఇలాగే ఉంటుంది. దోమలు కొట్టకుండా తప్పించుకోవటం కుదరదు. జీవిస్తున్నప్పుడు దుమ్ము ధూళి పడకుండా జీవించడం కుదరదు. మన కంటికి కనపడని బ్యాక్టీరియా మొత్తం ఆవరించేసి ఉంది వాతావరణం అంతా. ఎక్కడ పడితే అక్కడ, అది కంటికి కనపట్టలేదంటే అది తప్పించుకోవడం కుదరదు. అసలు దాని గురించి ఆలోచించడమే అనవసరం అనేటువంటి స్వభావంలోకి మనిషి వెళ్ళాలి. అదే ఆధ్యాత్మికత. అభావస్థితి అన్ని చోట్ల. అభావస్థితి అంటే మీరు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళిపోయి నేను మోక్షాన్ని పొందేద్దాం, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, ఆ గురువుగారి దగ్గర కూర్చుందాం
అక్కడ ఆశ్రమంలో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారంట. వాళ్ళు ఫ్రీగా ఎలా పెడతారు? డొనేషన్లు తెచ్చుకుంటున్నారు. నువ్వు కూడా వెళ్ళి డొనేషన్లు అడుగు. మళ్ళీ ఈ డొనేషన్లకి వాళ్ళు చెప్పాలి అక్కడ మాయలు మహిమలు అద్భుతాలు, మేము ఇంతమంది ఉన్నాం, ఇంతమంది సాధనలు చేస్తున్నాం, ఈ సాధకులకు ఉపయోగపడితే, వీళ్ళకి అన్నదానం చేస్తే, వీళ్ళకి మీరు ఏదైనా పెడితే మీకు ఎంతో పుణ్యం వస్తుంది, మీరు కాబట్టి డొనేషన్లు ఇవ్వండి అని మళ్ళీ డొనేషన్లు తీసుకురావడానికి మళ్ళీ మాయలు మహిమలు అద్భుతాలు పుణ్యాలు చెప్పాలి. లేదా ఊరికినే డొనేషన్ ఎవరు ఇస్తారు? లాభాపేక్షతోనే డొనేషన్లు కూడా ఇచ్చేది. నువ్వు మోక్షం పొందునైనా నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో, నేను కష్టపడి నీకు డబ్బులు పంపుతానని ఎవడు చెబుతాడు ప్రపంచంలో? ఏ మతానికి డబ్బులు ఇచ్చినా, ఏ ప్రార్థనాలయానికి డబ్బులు ఇచ్చినా, ఏ మత పెద్దలకు డబ్బులు ఇచ్చినా, ఏ గురువులకు డబ్బులు ఇచ్చినా, ఏ దేవుడికి డబ్బులు ఇచ్చినా, ఏ పేరు మీద దైవత్వం పేరు మీద ఎవరు డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇవ్వకపోతే అసలు వాళ్ళు ఎవరు అది నడపటమే కుదరదు. కనీసం ఉన్నత స్థితిలో ఉన్న మహాత్ములకైనా భిక్షాటన మనుషులే అన్నం పెట్టారు, లేకపోతే జీవించటమే కుదరదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో పనులు చేసుకోవాలి. పనులు చేసుకుంటే తపస్సులు ఎక్కడ చేస్తారు? జీవన్ముక్తులు కూడా పని చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఎవరొకళ్ళు పెడుతున్నారు. అంటే ప్రజల డబ్బుల మీద ఆధ్యాత్మికం బతుకుతుంది. ఎవరా ప్రజల డబ్బులు? ప్రజల డబ్బుల మీద మతాలు, ప్రార్థనాలయాలు, గురువులు, మహాత్ములు, జీవన్ముక్తులు, ఎవరైనా దేవుళ్ళు, దేవతలు, భూమి మీద ఏదైనా నడుస్తున్నదంతా ప్రజల డబ్బుల మీద నడుస్తుంది. దాని భిక్షాన్నం అన్నా అంతే, సంపాదించినోడు పెట్టాల్సిందేగా. ఈ ప్రజలకి ఎవరు డబ్బులు ఇచ్చే ప్రజలు ఎవరు? కుటుంబ జీవితంలో కష్టపడేవాళ్ళు, కష్టపడి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మనం అక్కడ ఊరికినే కూర్చొని ఆ డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఉద్ధరింపజేస్తాం మేమని చెప్పకపోతే వాళ్ళు మనకు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఏదో ఒక మేలు నీకు లాభం జరుగుద్దనో, ఏదో ఒక ఆశ లేకపోతే అసలు మన వైపు, ఈ ఆధ్యాత్మికత వైపు, భౌతికంలో సాగుతున్నటువంటి మనుషులు దైవం వైపు ఎందుకు చూస్తారు? అసలు ఖచ్చితంగా ఏదో ఒక లాభంతో వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. కలది ఈ మతం మనదనేటువంటి భావన కల్పిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. అందుకే మతోన్మాదులు కూడా తయారయ్యారుగా. ఇతర మతాల వాళ్ళని అవసరమైతే చంపేద్దామని సంపాదించిన డబ్బు దానికి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని టెర్రరిస్టుల గ్రూపులన్నీ తయారైంది మతాల నుంచి. ఉగ్రవాదులు, ఉగ్రం అంటే ఏంటి? అధికము, విపరీతమైనటువంటి ఉగ్ర నరసింహుడు అంటారు. అంటే విపరీతమైనటువంటి అధికమైనటువంటి ఉగ్రరూపం, క్రోధం అంత స్థాయికి వెళ్ళిపోయింది. సామాన్య స్థితిలో లేరు. అందుకని ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడంటే, అసలు మనం వీటిల్లో ఎక్కడున్నాం? మన హావభావాలు ఏంటి? మన ఎదుటోళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎదుటోళ్ళని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, అసలు మన స్వరూప స్వభావాలు ఏంటి అవి తెలుసుకోవాలి. మన గుణాలు ఏంటి, మన ప్రవృత్తులు ఏంటి, మనం అర్థం చేసుకునే విధానం ఏంటి. మనం అర్థం చేసుకునే విధానం మీద మన భయము ధైర్యాలు ఆధారపడి ఉంటాయి. మనం అర్థం చేసుకునే విధానాల మీద, మనం గ్రహించే విధానాల మీద మన మోక్షం ఆధారపడి ఉంటుంది, మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎదుటోళ్ళ మీద మన జీవితాలు ఆధారపడి ఉండవు. ఒక జీవన్ముక్తుడు సంతృప్తిగా ఎందుకున్నాడు, ఒక ఆయన భిక్షానందో సంతృప్తిగా ఎందుకున్నాడు అంటే చాలు అనేటువంటి భావన ఆయనకి మిగిలినన్నీ ఆగిపోయిన, అంటే అభావ స్థితికి వచ్చాడు. ఈ భావాలే కదులుతున్నాయి. శరీరానికి ఎంత అన్నం ఉంటే చాలన్న ఒక్క భావమే కదులుతుంది, మిగిలిన భావాలు కదలటం లేదు ఆయనకి. అభావ స్థితి అంటే అది. అలా మనం దేన్నైనా అసలు ఏ భావంతో ముందు అర్థం చేసుకుంటున్నాం అంటే మన స్వభావం, ఎదుటోళ్ళు కాదు. లేదండి ఆయన నన్ను తిట్టిన మాట నిజమేనండి అన్నాం అనుకోండి, ఓకే, కానీ నువ్వెలా తీసుకున్నావు? లేదండి అసలు ఆయన తిట్టిన కాడి నుంచి అసలు నాకు ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనిపించిస్తుందండి, అంత మాట అనిపించుకున్నాను. ఎదుటోడు తిట్టడం ఏంటి, నువ్వు ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, అసలు అర్థమే ఉందా? అంటే అదే ఎదుటోడు తిట్టిందని బుద్ధుడు అసలు పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన భావం ఆయనది, నా గురించి ఆయనకేం తెలుసు, నా భావం నాది. నేను స్వీకరించినప్పుడు అది నాది కాదు అన్నాడు ఆయన బుద్ధుడు. ఒక వస్తువుని ఎవరైనా మనకు పెన్నో పెన్సిలో ఇచ్చారు, లేదా కాఫీ టీ ఇచ్చారు తాగమని, తీసుకొని తాగితే కదా అది మందవుతుంది, కాఫీ టీ అవుతుంది. అది నాకు అక్కర్లేదండి, వద్దు నేను తాగినన్నాం అనుకో, అప్పుడు వాళ్ళ కాఫీ టీ వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ వస్తువు వాళ్ళ దగ్గరే ఉంది. ఒక తిట్టుకోవడం లాంటిది, ఒక మాట కూడా లాంటిది. ఎందుకు కాదు? బుద్ధుడి జీవితం అలాగే గడిచింది. బుద్ధ జీవితం చదివినప్పుడు తెలుస్తుంది. అయితే అటువంటి స్థితి ఎందుకు వచ్చింది ఆయనకి అంటే, ఆయన అభావ స్థితికి వెళ్ళిపోయాడు. లేనిపోని ఊహలు ఊహించుకునేటువంటి మానసిక స్థితిని తపస్సుతో, సాధనతో,
సుమారు 10 ఏళ్ళు 11 ఏళ్ళు సాధన చేసుకుని ఆయన తపస్సు చేసుకున్నాడు. ఇది తపస్సు అంటే. తపస్సు తపించటం అంటే నాలోని చలనాత్మకమైనటువంటి స్థితి ఏదుందో, చలించిపోయే స్థితి ఏదుందో దాన్ని నిశ్చలానికి తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటున్నా. అలా వచ్చారు కనుక బుద్ధ భగవానుడు అనేక మంది తిట్టిన ఆయన నిదానంగా మాట్లాడకుండా ఉండిపోయారు. తన పక్క శిష్యులు అడిగారు కూడా, మీరెందుకు వీళ్ళు అన్ని ప్రయత్నాలు మిమ్మల్ని చంపబోతున్నారు, మేమే దుష్ప్రచారాలు చేశారు. ఆఖరికి స్త్రీలకు ఎవరో గర్భంతో ఉన్న స్త్రీ వచ్చి నాకు బుద్ధుడే కడుపు చేశాడని కూడా అంది. ఆయన మీద రాంది లేదు, కానీ అదంతా అబద్ధం. ఎందుకని అక్కడే బయటపడిపోయింది. అది ఆమె గర్భంలో గర్భం ఎత్తుగా కనపడటానికి ఏవో పెట్టుకొని వచ్చింది, అవన్నీ జారి పడిపోయినాయి కింద. లేకపోతే నమ్ముదురేమో కొంతమంది, అది కూడా పుస్తకాలు రాదురేమో, కానీ అక్కడే పడిపోయినాయి, జారి పడిపోయినాయి. ఆమె తిరిగి వెళ్ళిపోతుంటే అసలు ఆమె గర్భమే లేదని తెలిసింది. అదేదో ఆ విధంగా ఆయనకి ప్రకృతి ద్వారా సహాయం జరిగింది. అంతే. ఏదో మొత్తానికి సంఘటనలో గర్భం అందులో లోపల పెట్టుకున్నటువంటి ఎత్తుగా కనపడడానికి పెట్టుకున్నటువంటి వస్తువులు ఏమన్నా కింద పడిపోయినాయి. అప్పుడు కూడా బుద్ధుడు మౌనంగానే ఉన్నాడు, ఏమి అనలే అసలు. ఆవిడ చెబుతున్నా అందరూ వింటున్నా మౌనంగానే ఉన్నాడు. ఉమ్మూసిన మౌనంగానే ఉన్నాడు, తిట్టిన మౌనంగానే ఉన్నాడు, చంపబోయిన మౌనంగానే ఉన్నాడు. ఎందుకని అంటే అభావ స్థితికి వచ్చాడు ఆయన. అలాని మనుషులు కనపడతలేదా, ఎదురుగుండా సంఘటనలు జరగట్లేదా అంటే, మీరెన్ని జరిగినా మీరెన్ని చేసినా అవి మీ భావములు. మీ భావములు నేను నా భావ ప్రకారం స్వీకరించుకోవటమే జరిగేది. నాకు అసలు ఎటువంటి ద్వేషము లేదు, విద్వేషము లేదు. నా మనసులో నాకు ఆ విషయం తెలుసు. ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు, విరోధం లేదు, ఎవరికి నేను ఏ హాని చేయలేదు, చేయబోను. కానీ మీరు అనేక మంది ఇప్పుడు బుద్ధుడు అనేటువంటి నా మీద అనేక రకాల నిందారోపణలు ఎందుకు చేస్తున్నారంటే, నన్ను అనేక మంది అనుసరిస్తున్నారు మంచివాడిని. నేను చెబుతున్న విషయాలను అనేక మంది స్వీకరించి నాకు శిష్యులుగానో, ఆయన శిష్యులు అనుకోపోవచ్చు కానీ అలాగే చెప్పుకోవాలిగా, ఆయనకి శిష్యులుగా చేరిపోయారు. వాళ్ళందరినీ బౌద్ధ భిక్షువులు అంటారు. అంటే బుద్ధుడిని అనుసరిస్తున్న వాళ్ళు. భిక్షు సంఘం అని పేరు పెట్టుకున్నారు. అది పాళీ భాషలో జరిగినవి ఇవన్నీ. వాళ్ళ భాష పాళీ భాష. తర్వాత మనం ట్రాన్స్లేషన్స్లో చెప్పుకుంటున్నాం. అసలు ఆయన మీద జరగని ప్రయత్నం లేదంటే, ఒక మనిషికి ఎన్ని రకాల కష్టనష్టములు కల్పించవచ్చు, ఒక మనిషి మీద ఎన్ని దుష్ప్రచారములు చేయవచ్చు, అన్నీ చేశారు ఆయన మీద. మరణం తప్ప ఇంకా చంపటం, విషాన్నం పెట్టారు చంపుదామని, కత్తి ఆయన మెడ మీద పెట్టారు. ఇంకా అంతకంటే చేసేది ఏముంది? హయ్యెస్ట్ అదేగా, చంపేస్తే అయిపోయేది అసలు. కానీ చంపబడలేదు ఆయన. కానీ అక్కడ విషయం ఏంటంటే, ఇలా చంపబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళందరూ చరిత్రలో లేరు. అందుకనే చరిత్రలో ఆయన ఎందుకున్నారంటే, ఆయన చంపడలేదు, బతుకున్నారు. ఆయన చరిత్ర లిఖించబడినప్పుడు ఏ విషయంలోనూ ఆయన చెల్లించలేదు. అలా చెల్లించకుండా ఉండటం ఏంటి? అభావ స్థితి. ఏదో ఒక భావాన్ని నిరంతరం తయారు చేసుకోవట్లే ఆయన. మీరు గమనించుకోండి, ఇప్పుడు మనం పడుకుంటాం, లెగుస్తాం, తిరుగుతాం, మన మనసు అదే మాట్లాడేసుకుంటూ ఉంటుంది. అదే ప్రశ్నలు, అదే సమాధానాలు, సంఘటనలు, విషయాలు మాట్లాడేసుకుంటూ ఉంటుంది. మనుషుల గురించి అదే మాట్లాడేసుకుంటుంది. మా ఆయన ఇలా ప్రశ్న వేసాడు, నేను ఇలా చెప్పాను, రోజు ఇలాగే ఉంటాడు, ఆయన ఆ సందర్భం తీసేసుకుంటుంది. ఆయన, ఆవిడో, ఇంకొకళ్ళు. అదే అనేక మంది మనుషులతో నిత్యం జరిగేటువంటి జీవితంలో విషయాలు మనుషులు ఉన్నప్పుడు ఎలా జరుగుతాయో, మనుషులు లేనప్పుడు కూడా అలా మాట్లాడేసుకొని అలా సందర్భాలకు భావించేసుకుంటూ ఉంటుంది. ఎందుకని? నిత్య జీవితం సంవత్సరాలు అలా మనుషులతో జీవించటం అలవాటైపోయి, యథార్థ సంఘటనలకి యథార్థంగా లేని దానికి మనసుకు పెద్ద తేడా ఏం లేదు. మనసు అనేది శక్తి, ఊహాత్మక శక్తి. మనుషులు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, మనుషులు లేకపోయినా వాటిని మననం చేసుకొని అలా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతుంది. అనేక సార్లు మీరు చూసుకోండి, మీరు అలా కూర్చొని ఊహల్లో తేలిపోతుంటారు. ఆ ఊహల్లో ఎదుటి మనుషులు ఉంటారు, విషయాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి. అవన్నీ మనం భావించేసుకుంటూ ఉంటాం. అయ్యే భావనలు, పనికిరాని భావనలు, యథార్థంగా జరగని దాన్ని కూడా భావించుకుంటూ ఉంటాం. అవే భయాలు, అవే అనేక దుష్ప్రచారాలు, కల్పితాలు. అందుకని ముందు మన శరీర తత్వాన్ని పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి, మన మనోతత్వాన్ని పరిశీలించుకోవాలి, మన గుణాలు, మన స్వభావాలు, మన విధానం పరిశీలించుకోవాలి. అది నువ్వు తెలుసుకోండి. అంతే తప్ప ఏదో నన్ను నేను తెలుసుకోవడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చుంటాను, స్వామి గారి దగ్గర కూర్చుంటాను, ఎవరో నాకు ఉచితంగా అన్నం పెడతారు, తింటాను, నాకు శక్తులు వచ్చేస్తాయి
అవి నాకేదో మహిమలు మాయలు అద్భుతాలు జరిగిపోతాయి, ఎవరో ప్రత్యక్షం అయిపోయి నా నెత్తిని మోక్షం చేయబెట్టి మోక్షం ఇచ్చేస్తారనుకుంటే నీకంటే అజ్ఞాని భ్రమలో ఉన్నోళ్ళు ఎవరు లేరు. కాదు, ప్రతి చర్య గమనించుకో. నీ మనసు ఆల్రెడీ భావ పరంపరలో కొట్టుకుపోతుంది. నదీ ప్రవాహం పల్లానికి ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నట్టు మనోప్రవాహం కొట్టుకుపోతుంది. ఎందుకంటే నిత్య జీవితం అదే. అవే రాత్రి స్వప్నాలు, అవే మళ్ళీ ఉదయం మెలకువకు ముందు స్వప్నాలు, అవే మళ్ళీ ఊహలు, భయాలు, ఆదుర్దాలు, కంగారులు, అనేక రకాల ఊహలు. ఊహాత్మకంగా బోళ్ళు మనం పనిచేసేస్తాం. అనేక సార్లు నాకే జరిగింది. అనేక సందర్భాల్లో నేనేదో బయటికి వెళ్ళి వచ్చేవాడిని, భోజనం టైం దాటిపోయేది, బయట భోజనం చేసి వచ్చేవాడిని. భోజనం టైం దాటిపోయింది కదా, సహజంగా 12:30, 2 గంటలకు మధ్యాహ్నం భోజనం చేస్తాం అనుకోండి, 2:00కో 2:30కో ఇంటికి వచ్చేవాడిని అనుకోండి. భోజనం చేసి వచ్చేవాడిని, అక్కడే భోజనం చేసి వచ్చేవాడిని. నేను ఇంటికి వచ్చినాక అప్పుడు భోజనం పెడతా ఉండేవాళ్ళు. అడగటం కూడా అడిగేవాళ్ళు కాదు, భోజనం పెడతా ఉండేవాళ్ళు. ప్లేట్ తీసేసి కంచం పెట్టి భోజనం పెట్టాను రండి అనేవాడు. నేను వెళ్ళేదో కాళ్ళు చేతులు కొడుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అదేంటి పెట్టేసేవాడిని. కనీసం అయ్యో నేను తినేసి వచ్చాను, అడగను కూడా అడగలేదే అని నేను అనుకున్నాను. చెబితే పోయేది కదా నేనైనా. ముందు అడగను కూడా అడగలేదే అనే భావమే వచ్చేది, ఎందుకంటే మన వైపు నుంచి వస్తుందిగా భావం. సరే, తర్వాత కొంచెం అలా ఘర్షణలు కూడా జరిగాయి. అంటే ఎప్పుడో చెబుతున్నాను పాత విషయాలు. ఇప్పుడు అర్థమైంది, ఘర్షణ లేదు, మౌనంగా ఉండటమే. ఎందుకని వాళ్ళ భావంలో వాళ్ళు ఉన్నారు. రోజు అన్నం తింటాడు, ఆ టైంకి ఇప్పుడు లేడు, వచ్చి తింటాడు, అంతే, అయిపోయింది, సింపుల్. మనం వండేసాం, వచ్చి తింటాడు. కాదంటే అది కమ్యూనికేట్ చేయాలి, నేనైనా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళైనా అడగాలి. ఇప్పుడు ఇందులో ఎవరు తప్పు అంటే ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద తప్పేస్తాం. అని జ్ఞానంలోకి వెళ్ళినాక అసలు ఎదుటివాడు ఉండడు. ఎదుటివాడి మీద తప్పేయటం ఏముండవు. అద్వైతం అంటే నా వైపు నుంచి ఆలోచిస్తాను, ఆధ్యాత్మికం నా వైపు నుంచి ఆలోచిస్తాను. నేను చెప్పుంటే సరిపోయేదిగా, నేను భోజనం చేసేసి అని చెప్పుంటే సరిపోయేది. నేను చెబుతున్నప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లో వచ్చి కమ్యూనికేట్ చేయొచ్చు. అసలు నేను రావట్లేదు భోజనానికి, నేను ఇక్కడ భోజనం తినేస్తున్నాను, లేట్ అవుద్ది. లేదు మన వాళ్ళు అడగొచ్చు అనేది ఉందనుకోండి, అది అద్వైతం కాదు, భౌతికం. అది ఆధ్యాత్మికం కాదు. ఎదుటి వాళ్ళు అడగొచ్చు కదా అనేదంతా భౌతికమే. రెండో వాడు వస్తే భౌతికమే. నా వైపు నుంచే ఆధ్యాత్మికం. నేను కమ్యూనికేట్ చేయొచ్చు. నేను భోజనం చేసేసి వస్తాను, నేను టీ తాగేసి వచ్చాను, నాకు టీ టైంకి టీ అక్కర్లేదు, బయట ఉన్నాను తాగేసాను. అనేక సార్లు టీ తాగకుండా వచ్చాను. ఒక అరగంట లేట్ అయితే, ఇంతకుముందు టీ పెడుతున్నారు కదా ఇంట్లో, మళ్ళీ ఎందుకులే బయట టీ తాగడం, రెండోసారి టీ తాగను కదా అని టీ తాగకుండా వచ్చాను. అప్పుడు ఇంట్లో టీ లేదు. ఇలా ఎప్పుడు ఎవరికైనా జరుగుతుంది, నాకే కాదు. నేను చిన్న ఉదాహరణలుగా విషయాలు చెప్పాను. మన వైపు నుంచి మాత్రమే ఆలోచించినప్పుడు అది ఆధ్యాత్మికం, గుర్తుపెట్టుకోండి. అది అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? నేను అద్వైత స్థితిలో ఆలోచిస్తాను. నేను ఎప్పుడు నా వైపు నుంచి కమ్యూనికేట్ చేస్తాను, నా వైపు నుంచి మంచుకుంటాను, నా వైపు నుంచి తెలియజేస్తాను. నువ్వెందుకు తెలియజేయలేదు, నువ్వెందుకు చెప్పలేదు అది నేను అడగను అసలు. ఎందుకంటే వాళ్ళ భావాలు నాకేం తెలుసు, వాళ్ళకేమున్నాయో. అప్పుడు నేను ఊహించుకుంటాను. ఏంటో తెలుసా, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించే వాళ్ళు అందరూ ఊహించుకుంటారు. ఎంత పొగరో, అసలు అడగను కూడా అడగలేదు, మొగుడిని అనుకుంటుందా, ఏమనుకుంటుంది, ఎలాంటి ఆలోచనలు వస్తాయి. అసలు పెళ్ళామంటే అసలు విలువ లేదా, కనీసం అడగను కూడా అడగరా. అలా ఎవరికైనా కొడుకు, కూతురు, తల్లి, తండ్రి, ఏ బంధమైనా అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ భావంలో ఉన్నారో. అలా నేను నిజంగా ఒకసారి అడిగాను. టీకి లేటుగా వచ్చాను, 1 గంట లేటుగా వచ్చాను టీ టైంకి ఇంటికి. ఏ సరుకులు కొనాలి, వెళ్ళి కొనుక్కొని వచ్చాను. టీ ఉంటే ఇస్తావా అని అడిగాను. లేదు, మీరు బయట తాగేస్తున్నారుగా, టీ పెట్టలేదు అన్నారు. నిజమే, ఇంతకుముందు బయట తాగి వచ్చాను అనేక సార్లు. వాళ్ళు టీ పెడితే తాగనన్నాను. ఇప్పుడు ఈసారి నేను వాళ్ళు అలా అంటున్నారు కదా అని నేను భావించేసుకొని నేను తాగకుండా వచ్చాను. వాళ్ళు ఎప్పుడు తాగేసి వస్తున్నాడు కదా అని భావించేసుకొని వాళ్ళు టీ పెట్టలేదు, వాళ్ళు పెట్టుకు తాగేశారు, నాకు పెట్టలేదు. రెండు కరెక్టేగా. కాబట్టి ఇక్కడ భావ ఘర్షణ ఏంటి? నువ్వు అంటే ఘర్షణ వస్తుంది, రెండవ వాళ్ళతో వాళ్ళ వైపు నుంచి చూస్తే ఘర్షణ వస్తుంది. నా వైపు భావ పరంపరను నేను తెలుసుకుంటే నేను దాన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. నేను టీ తాగకుండా వస్తాను లేట్ అయితే, టీ పెట్టేసి ఉంచండి, నేను కమ్యూనికేట్ చేసి టీ తాగొచ్చు వచ్చినాక.
లేదు ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కంటే అక్కడి నుంచే చెప్పొచ్చు, తాగేశాను వద్దని చెప్పొచ్చు. అలా ఏదైనా కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ అనేది నా వైపు నుంచి మంచిగా ఉండటం, అలాగే అర్థం చేసుకోవటం, నా వైపు నుంచి మంచిగా అర్థం చేసుకోవటం, అలా ఏదైనా అర్థం చేసుకోవటమైనా అర్థమయ్యేలా చెప్పటమైనా, అది క్రియ అయినా పని అయినా మాట అయినా చేత అయినా, నా వైపు నుంచే ఆలోచిస్తే ఆధ్యాత్మికం, నా వైపు నుంచే ఆలోచిస్తే అద్వైతం. ఎందుకంటే నేను ఒక్కడనే ఉందప్పుడు అక్కడ నా వైపు నుంచే, అప్పుడు ఘర్షణలు ఉండవు అసలు. ఇంక బుద్ధ భగవానుడికి అసలు ఘర్షణ ఎందుకు లేదంటే ఆయన ఎప్పుడు తన వైపు తనలో తాను స్థితంగా కూర్చొని ఉండిపోయారు. నేనెవ్వరికి ఎటువంటి హాని కల్లో కూడా చేయను, నేనెవ్వరికి అసలు ఒక తప్పు అక్షరం పదం కూడా చెప్పను. అయితే మనుషులు పడుతున్న కష్టాలకి కారణం నాకు తెలిసింది, నేను ఆ జీవన్ముక్త స్థితిని అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నానంతే. మనిషి యొక్క సంపూర్ణత ఏంటి, అసలు ఈ సృష్టి ఏంటి అని సత్యాన్ని తెలుసుకున్నాను, ఆ సత్యాన్ని చెబుతున్నాను. ఉద్దేశపూర్వకంగా ఎవరిని మోసం చేయను, ఎవరికి అబద్ధం చెప్పను, ఎవరిని నేను కించపరచను. ఏ విధమైన హాని ప్రపంచంలో నా వలన ఎవరికీ ఉండదు. ఏదైనా మేలే జరుగుద్ది. నా దగ్గరికి వస్తే 4 మంచి మాటలు చెప్పగలను. నేను జీవించేది భిక్షక వృత్తితో, అందుకని వచ్చిన వాళ్ళని కూడా భిక్షక వృత్తిలోనే జీవించమని చెప్పాను, భిక్షువులని పేరు పెట్టాను. ఇక మిగిలిన వాళ్ళకి నేను నచ్చుతానని నచ్చను, అది వాళ్ళ భావాలు. చంపడానికి వచ్చినోడిది వాడి భావం. నాకైతే అభావ స్థితి, నువ్వు చంపినా పర్వాలేదు, ఉంచినా పర్వాలేదు, నీ మీద నాకు ఎటువంటి భావం లేదు. ఎందుకంటే మనుషులకు అనేక రకాల భావాలు ఉంటాయి. ఎందుకంటే నాకు సత్యం అర్థమైంది, అదే జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే అది మహిమ కాదు, మాయ కాదు. అనేక రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు దొంగలు దోపిడీలు చేసి చంపేసి తీసుకుపోతున్నారు. ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది? ఏం చేయగలం? ఒకవేళ ఆ పరిస్థితి మనకే వచ్చింది, 10 మంది దొంగలు ఉన్నారు, ఏం చేయగలం? చంపితే చచ్చిపోవడం తప్ప ఏం చేయగలం చెప్పండి? హఠాత్తుగా వచ్చి రాత్రిపూట మీద పడిపోయిన వాళ్ళని ఏం చేస్తాం? పారిపోవడానికి అవకాశం ఉంటే పారిపోతాం, ఎదురు తిరగడానికి అవకాశం ఉంటే ఎదురు తిరుగుతాం. ఈ రెండూ లేవు, ఏం చేయాలి? ఇక్కడ బుద్ధుడు స్థిత అంటే ఏంటి? తన స్థితిలో తాను స్థిరంగా ఉన్నారు. పారిపోవటము అనే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఆయనకి మరణము జీవించటము రెండింటికి పెద్ద తేడా లేదు. దాని అందరూ ఏది జరిగితే జరుగుద్ది. నేను అనంత ఆత్మశక్తిని, శరీరపరంగా శారీరక వ్యవహారాలు సాగుతాయి అంతే తప్ప నేను శక్తికి మరణము లేదు అనేటువంటి స్థితి ఆయనకు అర్థమైంది. ఆ స్థితిలో స్థిరంగా ఉండిపోయారు. అది అభావస్థితి. అభావస్థితి అంటే ఏంటి? అద్వైతము. నాకు రెండవది లేదు అంటే, రెండవది లేదంటే కనపడదని కాదు, రెండవ వాళ్ళ గురించి నేను ఆలోచించను. అసలు వాళ్ళు ఎలా ప్రవర్తించినా అది వాళ్ళ ప్రవర్తన, నాకెందుకు దాని గురించి నేను ఊహించటం. వీళ్ళు మంచోళ్ళని, వీళ్ళు చెడ్డోళ్ళని, వీళ్ళు దొంగలని నిరంతరం మనసును కదుపుకుంటా ఉంటాం ఎందుకు? అది బుద్ధుడు తపస్సు. ఆయన 11 ఏళ్ళు 14 ఏళ్ళు తపస్సు చేసింది ఎందుకు అంటే స్థిరత్వం కోసం. చంచల మనస్సు స్థిరత్వాన్ని పొందే వరకు తపస్సు చేశారు. అది జ్ఞానోదయం, అది మోక్షం, అది అద్వైతం, అభావస్థితి. ప్రపంచంలో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, కానీ నేను నా వైపు నుంచి మాత్రమే ఆలోచనలో ఉంటాను, నా వైపు ఆలోచనలో స్థితంగా ఉంటాను. అందుకని ఎన్ని రకాల చర్యలు చేయబడినా బుద్ధ భగవానుడు కదలలేదు. దుష్ప్రచారాలు ఎన్ని జరిగినా, చంపబోయినా, ఏమైనా అన్ని స్థితులలోనూ ఆయన ప్రశాంతంగానే ఉన్నారు అని రాశారు. ఎందుకని ఉండగలిగారంటే అభావస్థితి. మనుషులు ఇలా ఉంటారు, ఏం చేస్తాం? ఇప్పుడు ఒకటి చంపబోయాడు అన్నాం, ఆ ప్రదేశంలో మనిషిని తీసేసి పిడుగు మీద పడి చనిపోయారు అన్నాం, పిడుగునే లాపుతావు. భూకంపం వచ్చి నిద్రపోతున్న వాళ్ళు ఇల్లు కూలి చనిపోయారన్నాం, భూకంపం ఎలా ఆపుతాం? సునామీ వచ్చి చనిపోయారన్నాం, సునామీ ఎలా ఆపుతాం? రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నాం, దాన్ని ఎలా నివారిస్తాం? అది ఎదుటి నుంచి వచ్చిన లారీ కదా. వాటిని ఎలా యాక్సెప్ట్ చేశామో జీవితపు సంఘటనలను కూడా అలాగే యాక్సెప్ట్ చేసి ఆయన భావం ముందుకెళ్ళటలేదు. అభావస్థితి. నా భావంలో నేను స్థిరంగా ఉన్నా, నీ భావం నుంచి నేను తీసుకోవట్లే భావం. నీకు తగ్గట్టు నువ్వు పనిచేస్తావు, నీకు తగ్గట్టు నువ్వు జీవిస్తావు అంతే. అది నీ దాని గురించి నాకెందుకు? నీకు సంబంధించింది ఒక్కోసారి నన్ను పొగుడుద్ది, ఒక్కోసారి నన్ను తిట్టుద్ది. అది రెండు నీకు సంబంధించిన విషయాలు, నాకు సంబంధించినవి కాదు. అదే స్థిత ప్రజ్ఞత అంటే. నా ప్రజ్ఞ స్థిరపడింది. నాలోని తెలివి, నాలోని ప్రజ్ఞ చంచలత్వంతో ఊహించుకుంటూ ఊగిసలాటతో పరిగెత్తకుండా స్థిరపడింది. స్థితప్రజ్ఞుడు అంటే దానికోసం మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఈ ప్రయత్నాలన్నీ.
అలా ప్రజ్ఞను స్థిరపరుచుకోవాలి. అంటే మనం గమనించుకోవాలి, ఎంత కదిలిపోతున్నాం, ఎక్కడ కదిలిపోతున్నాం, ఏ విషయాల్లో కదిలిపోతున్నాం, అది కదలటం ఎందుకు. అద్వైతం నా వైపు నుంచి ఆలోచించడాన్ని అద్వైతం అంటారు. ఆధ్యాత్మికం నా వైపు నుంచి జీవించడాన్ని, నా వైపు నుంచి కదిలే ప్రతి కదలికని ఆధ్యాత్మికం అంటారు. రెండో వాడు లేడు అక్కడ. రెండో వాడు లేడా అంటే ప్రపంచంలో అందరూ ఉన్నారు, ఇంట్లో కూడా అందరూ ఉన్నారు, కానీ అది వాళ్ళ భావం, దాంతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ భావాన్ని నేను ఎలా మార్చగలను? వాళ్ళ భావాన్నో, వాళ్ళ స్వభావాన్నో, వాళ్ళ గుణాలను అన్నీ ఒకటే. భావం అన్నా, స్వభావం అన్నా, గుణం అన్నా, ప్రవర్తన అన్నా అన్నీ ఒకటే. దాన్ని నేనేం చేయగలను? అది వాళ్ళది కదా, నేనేమీ చేయలేను. పిడుగు పెడితే ఏమీ చేయలేను, ఎలా ఏమీ చేయలేను. భూకంపం వస్తే ఎలా ఏమీ చేయలేను. సునామీలు, తుఫాన్లు ఎలా నేనేమీ చేయలేను. ప్రకృతి వైపరీత్యాలు నేనేమీ అలా ఆపలేను. ఏమీ చేయకుండా అలా చూస్తూ ఎలా కూర్చుంటానో అంతే, ఇది కూడా ఏమీ చేయలేను. ఎదుటి మనిషిది కాదు. ఏదో చేయగలను, ఎదుటి మనిషిని ఆపుదామని ఘర్షణలు పడుతున్నాం, గొడవలు పడుతున్నాం, గందరగోళం పడుతున్నాం. మనమే ఊహించుకుంటున్నాం. వాళ్ళ మాటలను మనం ఊహించుకుంటున్నాం, వాళ్ళ చేష్టలను మనం ఊహించుకుంటున్నాం, వాటికి అర్థాలు మనం అనేకం తీసుకుంటున్నాం. ఆ అర్థాలు తీసుకునే విధానాన్ని బుద్ధుడు ఆపేశాడు. మోక్షం అంటే అది, అద్వైతం అంటే అది, సాధన అంటే అది, అభావస్థితి. నేను బుద్ధుడని ఉన్న పేరు చెబుతున్నా, రమణ మహర్షి అది చేశారు. జీవన్ముక్తులైన ఎవరైనా ఆత్మజ్ఞాన మార్గపు సాధకులందరూ చేసేది ఇదే. తనను తాను ఆపుకోవటం అది అద్వైతం, తనను తాను చూసుకోవటం అది అద్వైతం, తనను తాను గమనించుకోవటం అది అద్వైతం. అద్వైత సాధన, ఆధ్యాత్మిక సాధన. తనలోని తప్పులను దాన్ని సరి చేసుకోవటం అదే ఆత్మజ్ఞాన సాధన. అప్పుడు అంతా నేనే అక్కడ ఉంది. నేనే ఉన్నప్పుడు ఒకళ్ళే కదా, అద్వైతమే కదా, ఆధ్యాత్మికమే కదా, ఆత్మజ్ఞానమే కదా. రెండో వాళ్ళు లేరు కదా, మొత్తం నేనే. నాకు నేను గమనించుకుంటున్నా. రెండో వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు గొడవ. ఒకవేళ రెండో వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అనే గుర్తింపు లేదంటే ఉంది, కానీ అది నేనేం చేయలేను, నాకు సంబంధించింది కాదు, వదిలేసిందని. నేనేమీ చేయలేని దాని గురించి పట్టుకెళ్ళాడటం అనేదే బంధము, అజ్ఞాన బంధము, మోహము, వ్యామోహము. కానీ నువ్వేం చేయలేవు దాన్ని. ఏమీ చేయలేని దాని గురించి మోహం ఎందుకు, వ్యామోహం ఎందుకు, బంధం ఎందుకు, బాధ ఎందుకు, దుఃఖం ఎందుకు? అలా జీవించొద్దా అండి అన్నారనుకోండి, చెప్పారు చక్కగా జీవించు. ఎందుకంటే నీకు శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, శారీరక ఇంద్రియ పరమైన అవసరాలు ఉన్నాయి. తామరాకుపై నీటి బొట్టులా నీ వైపు నుంచి జీవించు, అది అద్వైతం, ఆధ్యాత్మికం. ఎదుటోళ్ళకి ఏ హాని చేయబాక, నువ్వు ఎప్పుడు మంచిగానే ఉండు. వాళ్ళు నీకు హాని చేస్తారా, మేలు చేస్తారా, అది భూకంపం వచ్చి మీద పడిపోయినట్టు, సునామీ వచ్చి మీద పడిపోయినట్టు, పిడుగు వచ్చి మీద పడిపోయినట్టు, ప్రకృతి వైపరీత్యాలు ఎలా వస్తాయో మనుషులు కూడా అలాగే ఉంటారు. అది వాళ్ళ ప్రవర్తన, నువ్వేం చేస్తావు దాన్ని? అసలు వాళ్ళ వైపు ఆలోచించుకో. అభావము ఆలోచించకుండా ఎలా అండి అన్నావా, ఎందుకు? ఎలా చక్కగా ఉండొచ్చు. నీ డబ్బు నువ్వు జాగ్రత్త పెట్టుకో, నువ్వు జాగ్రత్తగా బతుకు. నాస్తి జాగ్రత్తో భయం. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వస్తున్న వాహనాల నుంచి నువ్వు తప్పించుకో. నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, వాళ్ళందరూ తప్పుకోవాలంటే కుదరదుగా, నువ్వు తప్పించుకో. నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండి వాళ్ళకి దొరకబాక. నీ వైపు జాగ్రత్తలు నువ్వు తీసుకో. అది కూడా మళ్ళీ అద్వైతం, నీ వైపే జాగ్రత్తలేని, అది కూడా ఆధ్యాత్మికం, నీ వైపే. నీ జాగ్రత్తలు నువ్వు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకో. నీ సొంత శరీరపరమైన, మనోపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సమాజపరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకో. నీ వైపు తీసుకున్నప్పుడు ఆధ్యాత్మికం, అద్వైతం. అదే అద్వైతం, అదే సాధన, అదే ఆత్మజ్ఞాన సాధన. అన్ని నీ వైపు నుంచే ఉంటాయి. అలా జీవన్ముక్తులైన మహాత్ములు తపస్సులు ఎందుకు చేశారు అంటే, నా వైపు నుంచి నేను అభావస్థితికి రావడానికంటే ఎదుటివాడిని నేను భావించుకొని ఊహించుకోవడం కాదు. అలా భావించుకొని ఊహించుకునేది ఏదైనా ఎవరి అంతరంగాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది, సత్యం ఉండదు. ఏకసత్యం అక్కడ ఎక్కడ కుదరదు. అందుకే అనేక మంది అనేక రకాలుగా జీవిస్తారు ఇక్కడ. అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన. అనేక మంది దేవుళ్ళు, అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు ఆధ్యాత్మికంలో. భౌతికమైన అనేక రకాలుగా ఉంటారు. ఈ అనేక రకాలుగా ఎందుకున్నారు అని ఎదుటివాడిని అడగటం భౌతికం. నువ్వు అలా ఎందుకున్నావు అని ఎదుటివాడిని ప్రశ్నించడం భౌతికం. అది కుటుంబ జీవితమైనా సరే. అభావస్థితి, ఎదుటివాడి వైపు నుంచి నాకు అసలు ఏ భావం లేదు. నా భార్య అలా అయినా ఉండొచ్చు, ఆవిడకి తగ్గట్టు ఆవిడ ఉంటుంది. ఆవిడేం భావించుకుంటుందో నాకేం తెలుసు? నాకు ఎలా తెలుస్తుంది? నా పిల్లలు
నా తల్లిదండ్రులు, నా సొంత వాళ్ళే నా ఇంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళ భావం నాకేం తెలుసు? ఎలా తెలుస్తుంది? ఎందుకని మనం ఏర్పరచుకున్న పదాలు భావాన్ని సంపూర్ణంగా చెప్పలేవు. మనం ఎంత భాష మాట్లాడినా ఎదుట వాళ్ళకి వాళ్ళు తీసుకునే భావాన్ని బట్టి అది అర్థమవుద్ది. ఇప్పుడు ఈ శీర్షిక వింటున్న వాళ్ళందరూ ఉన్నారనుకోండి, ఇదేం శీర్షికలు, ఇదేం గోళ, ఈ చెబుతాడేంటి, అంతంత పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి, ఎంతోమంది మహాత్ములు అవన్నీ చెబుతూ చక్కగా వాటి అర్థాలు చెబుతుంటే ఈ మళ్ళీ గుణమార్పు అంటాడు, నిన్ను చూసుకోమంటాడు, నిన్ను నువ్వు మార్చుకోవటం అంటాడు, నిన్ను తెలుసుకోమంటాడు. ఏంటని అలా కొంతమందికి అనిపించవచ్చు. కొంతమందికి అవును కదా, అసలు మనం ఎన్ని శ్లోకాలు ఏంటి, ఎన్ని గ్రంథాలు చదివితే ఏంటి, ముందు మనం కదా మార్చుకోవాలి. కొంతమందికి అలా అనిపించవచ్చు. ఇలా వందల వేల రకాలుగా అనుకుంటూ ఉంటారు. అనుకునే వాళ్ళ గురించి మనం ఏం చేస్తాం? అసలు అది మనకు అనవసరం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకని మనకు తెలియని కూడా తెలియదు. ఎవరో ఏ కామెంటో పెడితే తెలియటం తప్ప, లేదా ఎవరో ఏ విషయంలోని జీవితంలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తెలియటం తప్ప, మిగిలిన మనకు తెలిసిందంతా మనం ఊహించుకుందే ఎదుటి దాని గురించి. ఎదుటి పరిస్థితి కావచ్చు, ఎదుటి సందర్భం కావచ్చు, ఎదుటి సంఘటన కావచ్చు, ఎదుటి మనిషి కావచ్చు, ఏదైనా అది మనం ఊహించుకుందంటే. నిజం ఎదుటి వాళ్ళ హృదయంలో ఉంటుంది. వాళ్ళది మనకైతే తెలుస్తుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎన్ని విషయాలైనా ఉండొచ్చు, నిత్య జీవితంలో రోజు జరిగేది అది. అందుకని ఎదుటివాడికి వెళ్ళక, అసలు ఎదుటివాడికి వెళ్తే భౌతికం. రెండవ వాడు ఉన్నాడు, రెండవ విషయం ఉంది, రెండవ వస్తువు ఉందంటే భౌతికం. నువ్వు నీ వైపు నుంచే జీవించడం ఆధ్యాత్మికం. నువ్వు నీ వైపు నుంచి ఆలోచించడం అద్వైతం. నువ్వు నీ వైపు నుంచి అన్ని క్రియలు, భౌతిక క్రియలు, జీవితం అంతా ఒకలానే ఉంటుంది, కానీ ఆలోచన నా వైపు నుంచి ఉంది అంతే. అలా తన వైపు నుంచి ఆలోచన పెట్టుకున్నటువంటి వాళ్లే జీవన్ముక్తులు, స్థితప్రజ్ఞులైన మహాత్ములు. తమను తాము వెతుక్కున్నారు, తమ భావాలు తాము సరిచేసుకున్నారు, తమ గుణాలు తాము సరిచేసుకున్నారు, తమలో చెడును తాము పోగొట్టుకున్నారు, తమను తాము స్థిరంగా ఉంచుకున్నారు, తమ స్థిరతలో తమ ప్రజ్ఞలో స్థితప్రజ్ఞులై కూర్చున్నారు. అది తపస్సు అంటే, అది సాధన అంటే మొత్తం మనం చూసుకోవాలి. ఇప్పుడు మనలో చెడంతా పోగొట్టుకోవాలి, మంచి పెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళ వైపు నుంచి అసలు ఆలోచనే లేనప్పుడు ఇంకా అభావ స్థితిగా వాళ్ళు అలా ఎందుకున్నారని ఊహ చేయను నేను. ఎక్స్పెక్టేషన్ ఊహ కదా. ఊహించినప్పుడు ఏం చేస్తాం? ఎత్తుకుపోయి ఎత్తులేస్తుంటాం. వాళ్ళు బహుశా ఇలా ఆలోచించవచ్చు కాబట్టి నేను ఇలా ఆలోచించి దానికి పై ఎత్తేస్తానంటాం. మాటకు మాట మాట్లాడతాం, ఘర్షణలు పడతాయి, అంతకుమించి ఏం ఉండదు అక్కడ. అందుకే జీవన్ముక్తులు అయిన మహాత్ముల దగ్గర ఆ ఘర్షణలు ఉండవు. వాళ్ళని చంపే ప్రయత్నాలు కూడా చేశారు, అయినా ఘర్షణలు ఉండవు. అభావస్థితి. నీ స్థితిలో అలా ఉంది. నీకంటే ఎక్కువ కొంచెం ఎవరన్నా జనం పోగుపడి మంచి చెప్పి పేరు ప్రతిష్టలు భరించలేవు. ఆ భరించలేక కొంతమంది ఈర్ష్యస్సు వెళ్తే వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేస్తారు. కొంతమంది వాళ్ళని ఎలా అయినా నాశనం చేద్దామని ప్రయత్నిస్తారు. కొంతమంది ఎలా అయినా వాళ్ళకి శాపనార్థాలు పెడతా ఉంటారు, నాశనం అయిపోవాలి నీళ్ళు చేయలేకపోతే. కొంతమంది చంపుదాం అనుకుంటారు, లాస్టింగ్ అది. అలా మధ్యలో అనేక రకాల ప్రవర్తనల మనుషులు ఉంటారు. అది అసలు మనకు ఎలా తెలుస్తుంది? అది ఎదుటివాడి హృదయంలో ఊహ కదా అది. అందుకని నీ వైపు నుంచి నువ్వు ఉండండి. నీ వైపు నుంచి నువ్వు జీవించడమే సంపూర్ణ ఆధ్యాత్మికం. నీ వైపు నుంచి నువ్వు ఆలోచించడమే సంపూర్ణమైనటువంటి అద్వైతం. నీ వైపు నుంచి నువ్వు నిన్ను గమనించుకొని మార్చుకోవటమే సంపూర్ణమైన సాధన. ఎదుటి వైపుకి అభావస్థితి, అది గమనించుకోండి. కానీ ఎదుటి వాళ్ళ భావాలు మనకు ఎలా అర్థమవుతున్నాయి, మనం ఎలా తీసుకుంటున్నాం, వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. ఎదుటి వాళ్ళ మౌనాన్ని మనం ఎలా నింపుకుంటున్నాం, ఆ ఖాళీని. ఏదో ఒక వాళ్ళు ఈ విధంగా భావించుకుని ఈ విధంగా ఉండుంటారు అని ఎదుటి వాళ్ళ మౌనాన్ని మనమే నింపేసుకుంటాం మన భావాలతో. అలా నింపుకోబాకండి. అక్కడ మౌనం అయినప్పుడు నువ్వు కూడా మౌనంగా ఉండు. అభావస్థితి. ముందు ఇవన్నీ గమనించుకొని స్థితులు మార్చుకోవాలి మనం. లేకపోతే మానసిక భయాలు, ఆందోళనలు పోవు. ఏదో తాత్కాలిక ఉపశాంతిగా అనిపించవచ్చు మంచి మాటలు విని, మంచి పుస్తకాలు చదువుకొని, మంచి గ్రంథాలు, మతాలతో, దేవుళ్ళతో, గురువులతో సాగుతుంటే. అదంతా తాత్కాలిక ఉపశాంతి అంతే. తాత్కాలికంగా కాసేపు శాంతిగా ఉంటుంది, ఆ కాసేపు, ఆ భావనలో ఉన్న కాసేపు. తర్వాత మళ్ళీ మామూలు. అందుకే మనుషులందరూ ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గరికి వెళ్ళి, అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి, అనేక చోట్లు తిరిగి అమ్మ మనశ్శాంతిని పొందామంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి మామూలు జీవితంలో అబ్బాయి చచ్చిపోతున్నాం వెళ్తా ఉంటారు. కాదు, నువ్వు మామూలుగా ఉన్న చోటే మనశ్శాంతిని పొందాలి. నువ్వు మామూలుగా ఉన్న చోట, నువ్వు రోజు జీవించే చోట మనశ్శాంతిని పొందకుండా ఎక్కడో పారిపోయి ఏదో చోట మనశ్శాంతిని పొంది తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ కష్టాల్లో పడుతున్నానని దానికి అర్థం ఉంది అసలు? ఎందుకని ఇలా జరుగుతుంది అంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవట్లేదు. మనసు నీది, శాంతి నీది.
మనసు నీదైనప్పుడు, శాంతి నీదైనప్పుడు, మనశ్శాంతిని పొందలేకపోతున్న స్థితి నీదైనప్పుడు, బాధ నీదైనప్పుడు, దుఃఖమైన నీదైనప్పుడు, సమస్య నీదైనప్పుడు నీ వైపు కదా చూసుకోవాలి, ఎదుటి వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు? లేదండి సమస్యను వాళ్ళు కల్పించారు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ప్రపంచం ఎప్పుడు అలాగే ఉంటుంది, అనంత ప్రపంచం ఇది. మనుషులే కాదు, సంఘటనల విషయాలు అనేకం ఉంటాయి. నీ వైపు నుంచి చూసుకో, నీ మనసుకు అశాంతిని నువ్వు తీసుకో, బాగా అలా అలవాటు చేసుకో. అదే తపస్సు. నీ మనసుకు భయాన్ని తీసుకోబాక, నీ మనసుకు బాధను తీసుకోబాక, నీ మనసుకు దుఃఖాన్ని తీసుకోబాక. ఎందుకని దుఃఖం నువ్వు తీసుకుంటున్నావు, నీ మనసుకు అశాంతి, నీ మనసుకు బాధ, నీ మనసుకు భయం. నీకు కదా ఇవన్నీ. నీకు ఆనందం, నీకు సుఖం, నీకు సంతోషం, నీకు దుఃఖం, నీకు బాధ, నీకు భయం. అంటే జబ్బు ఎక్కడో వైద్యం అక్కడ కదా చేయాలి. జబ్బు నాలో, వైద్యం నాకు చేసుకోవాలి. నేను బయట తిరుగుతున్నా, వైద్యం చేసుకోకుండా బయట తిరిగి వచ్చి తాత్కాలిక ఉపశాంతిని పొందాను, మనశ్శాంతిని పొందాను అంటే అది తాత్కాలికమే, ఎగిరిపోద్ది. అందుకని మళ్ళీ ఎప్పుడు ఆ తాత్కాలికం వైపు పరుగులు తీసేద్దాం అనుకుంటున్నాం అందరం. అయ్యే మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, గురు ప్రచారాలు, ఇవన్నీ మహిమలు, మాయలు, అద్భుతాలు. తాత్కాలికంగా ఉపశాంతిని పొందుతుంది మనసు, భ్రమాత్మకంగా. శాశ్వత పరిష్కారంగా సత్యమైనటువంటి శాంతిని పొందట్లేదు. అలా పొందాలంటే నీలోకి నువ్వు వెళ్ళి నిన్ను సరి చేసుకోవాలి. జబ్బు నాలో ఉంది. ఒక తాగుబోతు బాగా తాగేసి వచ్చాడు, ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. తాగినట్టు మా ఆవిడికి తెలియకూడదు అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా స్టడీగా నుంచున్నాడు. తాగినట్టు తెలియకూడదు, ఎలా అయినా మా ఆవిడ కనిపెట్టకూడదు అనుకున్నాడు. ఎందుకంటే తాగాడు, రోజు తాగి వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళ ఆవిడ బాగా గొడవ చేస్తుంది తాగి వచ్చాడని. అందుకని తలుపు కొట్టి ఏమీ తెలియనట్టు, వాసన రాకుండా రకరకాల చర్యలు చేశాడు. అయ్యి ఆకులను వెళ్ళాడు, ఏదో చేశాడు. మొత్తానికి స్టడీగా తలుపు కొట్టి రూమ్లోకి వెళ్ళి, తన రూమ్ సపరేట్గా ఉంది, రూమ్లోకి వెళ్ళి నిద్రపోయే వరకు అలా మంచం మీద పడిపోతే చాలనుకున్నాడు. స్టడీగా నుంచున్నాడు. ఆవిడ తలుపు తీసింది, చూసింది, బాగానే ఉన్నాడు, వాళ్ళు తాగి రాలేదు అనుకుంది. రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. టక్కన తలుపేసి పడుకొని నిద్రపోయాడు. ఎందుకంటే రావటమే లేటుగా వచ్చాడు. అయిపోయింది. పొద్దున్నే లేచాడు, మొత్తం అంతా దిగిపోయింది. మామూలుగా లేచాడు, వచ్చి కూర్చున్నాడు. కూర్చొని న్యూస్ పెట్టుకొని చూసుకుంటున్నాడు. అలా ఆవిడ కాఫీ తీసుకొచ్చింది. హాయ్ హలో అని పలకరిచ్చాడు. ఏంటన్నాడు, కాఫీ తీసుకున్నాడు. ఆవిడ కూడా కాఫీ తాగుతూ పక్కన కూర్చుంది. కూర్చొని రాత్రి తాగొచ్చారా అంది. లేదా తాగలేదు, నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నిన్ను బాధ పెట్టడం అని తాగలేదు, మానేశాను, తాగను ఇంకా అన్నాడు. రాత్రి తాగొచ్చారా, తాగి రాలేదా అంది. లేదు తాగి రాలేదు నేను. అంటే మరి తాగి రాకపోతే మీరు ఇలా ఎందుకు చేశారండి? ఏం చేశాను, దాన్ని చూపిస్తానని తీసుకెళ్తే బాత్రూంలోకి తీసుకెళ్ళింది. ఇదేంటి బాత్రూంలో ఎలా నిరూపిస్తుంది నేను తాగానని? వాడి అటాచ్డ్ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. వాడు రూమ్లో. వాడు రాత్రి తాగి వస్తూ పడిపోయాడు. నుదుటి మీద దెబ్బ తగిలింది. అది ఆవిడ చూసింది. వీడు తాగాడని ఆవిడ గమనించింది, ఇంక వదిలేసింది, ఇది రోజు ఉండేదని. వీడేం చేశాడు, ఆ దెబ్బ తగిలింది అన్ని లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోయి దెబ్బ గురించి అడిగితే ఏదో మామూలుగా బండి మీద స్లిప్ అయి పడ్డాను, నడిచి వస్తా పడ్డాను చెబుదాం అనుకున్నాడు. ఆమె అడగల, అసలు చూడలేదని ఊరుకున్నాడు. ఆమె చూసి ఊరుకుంది, వీడికి తాగిపోతే అది వింతే అని. వీడు వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ దెబ్బకి ప్లాస్టర్ వేద్దామని అద్దంలో తన ముఖం కనపడుతున్న ప్రతిబింబంలో అద్దంలో ఉన్నటువంటి అద్దానికి ప్లాస్టర్ వేసాడు. బొమ్మకి అక్కడ కనపడుతుంది మొహం. ప్లాస్టర్ ఎక్కడ వేసాడు? అద్దానికి వేసాడు. ప్లాస్టర్ ఎక్కడ వేయాలి? తన తలకు తగిలిన దానికి వేయాలి. ఈ ప్లాస్టర్ ఏంటని అడిగింది. ఆడప్పుడు తల మీద చేయిపెట్టి చూసుకున్నాడు. దెబ్బ ఎక్కడ ఉంది? ప్లాస్టర్ లేదు. ఆడి దెబ్బ సురుక్కుమంది. ఆడే చేయిపెట్టి చూసుకున్నాడు. ప్లాస్టర్ ఎక్కడ ఉందనుకుంటున్నాడు. ప్లాస్టర్ అద్దానికి వేసాడు. ఇక నువ్వు మారవంది. మౌనంగా ఉండిపోయాడు. మన మనసు ఎలాగే ఉంటుంది, మన ఆలోచన ఎలాగే ఉంటుంది, మన భావం ఎలాగే ఉంటుంది. ప్లాస్టర్ ఎక్కడ వేయాలి? దెబ్బ తగిలింది మన నుదుటికి అయినప్పుడు నుదుటికి ప్లాస్టర్ వేయాలి. ప్లాస్టర్ వేసుకోవడానికి అద్దం ముందు నుంచున్నాడు ఎక్కడ ప్లాస్టర్ వేసుకోవాలని. అంటే నుదుటికి దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియాలి కదా. తానే ప్లాస్టర్ వేసుకుంటున్నప్పుడు అద్దం ముందు నుంచున్నాడు. అది సహజమే.
మనమైనా అద్దం ముందు చూసుకొని వేసుకుంటాం. ఇప్పుడు ఆ ప్లాస్టర్ ఏం చేశాడు, తాగిన మైకంలో అద్దానికి వేసాడు. అంటే అద్దంలో కనపడుతున్న తన బొమ్మలోని అద్దంలోని తన నుదురుకి ఎక్కడ గాయం ఉందో అక్కడ వేసాడు. ఇప్పుడు ప్లాస్టర్ దేనికి అంటుకుంది, అద్దానికి అంటుకుంది. మనం అలా ప్రతిదీ ఎదుటోడు మీద చేస్తున్నాం, అంటే అద్దాలకు ప్లాస్టర్ వేసినట్టే. అక్కడ తాగుబోతు తాగుడు, ఇది అజ్ఞానము. అదే ఆధ్యాత్మికంగా చెప్పేది. రెండవ వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. మా నాన్న లాంటోడు, మా అమ్మ లాంటిది, మా ఆవిడ లాంటిది, మా అబ్బాయి లాంటోడు, మా కూతురు ఎలాంటిది, మా యజమాని ఎలాంటోడు, నా పనివాడు ఎలాంటోడు, నా స్నేహితుడు ఎలాంటోడు అంటున్నావు అంటేనే నువ్వు అద్దాలకు ప్లాస్టర్ వేస్తున్నావు. అజ్ఞానాన్ని తెగతాగేస్తున్నావు, అది నిజం అంటున్నావు. మనుషులు అనేక రకాలుగా ఉంటారు. నువ్వు వాళ్ళకి ఎలా అర్థమయ్యావో వాళ్ళు నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అది ఎప్పటికీ ఎవరికి తెలియదు, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు అర్థం చేసుకునేదంతా మాత్రం నీ లోపల గుణాలని బట్టి, ఎదుటి వాళ్ళు ఉన్నదాన్ని బట్టి కాదు, ఖచ్చితంగా కాదు. నీ లోపల గుణం ఏంటో ఆ గుణాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఎవరైనా గ్రహించి చూసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. మేము అప్పుడు అజ్ఞానం నాది, బాధ నాది, దుఃఖం నాది, భయం నాది, కోరిక నాది, ఆశ నాది, అత్యాశ నాది, ఏదైనా అది నాది. నాలోంచి పుట్టేది ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని నావి. కాబట్టి ట్రీట్మెంట్ నాకు చేసుకోవాలి. ఇవన్నీ కల్పిస్తున్న వాళ్ళు ఎదుట వాళ్ళు గనుక, నన్ను భయపెడుతున్నది వాడు గనుక, నన్ను బాధ పెడుతున్నది వాడు గనుక, నన్ను దుఃఖ పెడుతున్నది వాడు గనుక, నన్ను కష్టపెడుతున్నది వాడు గనుక అని ఎదుటి వాళ్ళ వైపు చూపించే వాళ్ళందరూ అద్దానికి ప్లాస్టర్లు వేస్తున్నాళ్ళే. అజ్ఞాన తాగుడు తాగేశాం, అజ్ఞాన మత్తు తెగెక్కేసింది. దీన్నే మాయా అన్నారు. ఇప్పుడు అలా ఎదుటివాడు అన్నాం పోనీ, ఎదుటివాడు ఒక్కడినే మనం భయపెట్టకుండా చేసామనుకోండి, ఎదుటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎదుటి విషయాలు ఎన్ని ఉన్నాయి, ఎదుటి సంఘటనలు ఎన్ని ఉన్నాయి, ఎదుటి ప్రపంచం ఎంత ఉంది. భయపడకుండా ఉండడం అనేది నీ అంతరంగంలో నువ్వు స్థిరపరుచుకోవడం తప్ప, భయపెట్టేటువంటి విషయాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. బాధ పెట్టడం అనేది నువ్వు బాధపడకుండా ఉండటం నేర్చుకోవాలి తప్ప, బాధ పెట్టేటువంటివి అనేకం ఉంటాయి ప్రపంచంలో. బాధ పెడతానే లేదో కూడా తెలియదు నీ ఊహ. అభావస్థితి. వైద్యం మనకు జరగాలి. ఎదుట వాళ్ళు కారణం అనే దాని వలన అద్దానికి ప్లాస్టర్లు వేస్తున్నాం బయటికి వెళ్ళి. దుఃఖం మనకైనప్పుడు, భయం మనకైనప్పుడు, ఆశ మనదైనప్పుడు, కోరిక మనదైనప్పుడు వైద్యం కూడా మనకే జరగాలి. ఇది ఆధ్యాత్మికత చెప్పే సత్యం. దీనిని తపస్సు చేశారు జీవన్ముక్తులు, ప్రపంచం మీద పడిపోకుండా. మా సమస్యలన్నింటికీ కారణం ఎదుటోళ్ళు అనకుండా మన అంతరంగంలో భావాన్ని ఆపుకోగలిగితే గొడవే లేదు కదని తపస్సు చేశారు. అభావస్థితి, అది అద్వైతము, అది ఆధ్యాత్మికం. నా వైపు మాత్రమే మొత్తంగా నా ఆలోచనలన్నీ నా వైపే ఉంటాయి, ఇంక నీ గొడవ అసలు నాకు లేదు. అలాని మీరు అందరూ ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటాను, అందరితో హాయిగా ఉంటాను. కానీ నేను ఊహించుకోను నీ ప్రతి చర్యకి ఇదే కారణమై ఉంటుంది, ఇలా భావించి ఉంటావు, ఇలా అనుకుని ఉంటావు, ఇలా చేసి ఉంటావు, ఇలా చెప్పుంటావు, ఇలా మాట్లాడి ఉంటావు, నువ్వు మాట్లాడిన మాటకి ఇదే కదా అర్థం. ఇలా నేను ఊహించుకోను. అసలు నీ వైపు నుంచి ఏ ఊహ చేయను. నేను చేయవలసినవి అన్నీ చేస్తాను, అన్నీ మంచిగా జీవిస్తాను. ఎక్కడ రిలేషన్స్ ఏం కట్టవో అలా జీవించాలి. అలా జీవించడానికి ఇప్పటి నుంచే మనం, ఈ నిమిషం నుంచే మనం ముందు మన గుణాలు, మన స్వభావాలు, మన ఆలోచనలు, మన ఊహలు గమనించుకోవడంతో, ఆ గమనించుకోవటం అంటే ఏంటి, అసలు ఎదుటి వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, నా భార్యను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, నా భర్తను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, నా పిల్లల్ని నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, ఎదుటి మనుషుల్ని, సంఘటనని, విషయాలని నేను ఎలా తీసుకుంటున్నాను, నేను ఎలా చెల్లించిపోతున్నాను, భయంగా తీసుకుంటున్నాను, బాధగా తీసుకుంటున్నాను, సంతోషంగా తీసుకుంటున్నాను అంటే నా స్వభావం నాకు తెలిసిపోద్ది, నా గురించి నాకు తెలిసిపోద్ది. నేను భయస్తుడినైతే భయం అనేదాన్ని ప్రపంచంలో పోగొట్టేయండి అంటే అర్థం ఏంటి, అసలు భయం అనే పదార్థమే లేదు ప్రపంచంలో, నీ హృదయంలో ఉంది అది. బయట భయాన్ని ఎత్తుకుతున్నారనుకోండి, ఈ మాట నమ్మి ప్రజలందరూ వెళ్ళి ఎవరికి కనపడదు అక్కడ. అది పిరికోళ్ళకి, భయపడే వాళ్ళకే కనపడుద్ది. ఎక్కడ? తమ లోపల. అది ప్రపంచంలో లేదు. అలాగే దుఃఖభావం ప్రపంచంలో ఎక్కడ లేదు, దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గర ఉంది. ప్రస్తుతం ఎవరు దుఃఖపడతారో వాళ్ళ లోపల ఉంది. అది ప్రపంచంలో పండులా, ఒక చెట్టులో, ఒక పువ్వులా, ఒక కాయలో దొరకదు, ఏ భావం దొరకదు. అందుకని ఎదుటి వైపు అభావమే ఉంది.
నీకు దొరకవు భావాలు, అసలు కనపడవు ఎదుటి మనిషిలో భావాలు, తెలీదు ఎవరికి ఎదుటి మనిషి వ్యక్తి మనసు కానీ మనసులోని భావాలు కానీ తెలిసేలా, ఆలోచనలు కానీ తెలిసేలా అసలు సృష్టి ఏర్పాటే చేయలేదు. ఓన్లీ రూపం కనపడుతుంది అంతే. దాన్ని నువ్వు ఏదో ఒకటి భావించుకోబాక, వాళ్ళ ప్రవర్తనలకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ విషయాలకి. అందుకని గమనించండి, ఇప్పటి నుంచి గమనించుకోండి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా తీసుకుంటున్నాను ప్రతి విషయాన్ని. ఆ తీసుకునే దాంట్లో డబ్బు విషయాలు వచ్చినాయి, నేను లోభిని అనుకోండి, నా ఆలోచనలన్నీ లోభత్వంతో ఉండి వాటిని నేను కరెక్ట్ అని చెప్పుకుంటూ ఉంటా, దానివల్ల నేను ఘర్షణలు వస్తాయి. లేదా నేను బాగా విపరీతమైన ఖర్చులు పెట్టేసేవాడిని అనుకోండి, దాన్ని బట్టి ఆలోచించి నేను ధర్మదాతనని చెబుతా. ఇక్కడ ఏంటి అనేది నిన్ను నువ్వు చూసుకో. అసలు అది ఇది కరెక్ట్ కాదు, లోభత్వం కరెక్టా, ధర్మదాత కరెక్టా, లేదా ఏది కరెక్టా నిర్ధారణ ఏం లేదు దానికి. ఆమోదయోగ్యంగా నీ కుటుంబంలో నువ్వు సాగిపోవడం, ఎందుకంటే కుటుంబం పెట్టుకున్నావు కాబట్టి. ఇవి నువ్వు ఒక్కడే ఉండి నువ్వు లోబి అయితే వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు, అది ఏకత్వం అయినప్పుడు, అది అద్వైతమైనప్పుడు, అది ఆధ్యాత్మికత అయినప్పుడు, ఒక్కటే ఉన్నప్పుడు అసలు నువ్వు లోబైనా లోభత్వం అని వెలువరించడానికి అక్కడ లేదు. లోభత్వం అని ఎప్పుడు తెలుస్తుంది? ఇంకొకళ్ళు ఉన్నప్పుడు, ఇంకొకళ్ళతో వ్యవహరించదలిచినప్పుడు. నీతోనే నువ్వు వ్యవహరించుకుంటున్నప్పుడు ఏ గుణ సంపర్కము ఉండదు. ఏ గుణ సంపర్కం ఉండాలన్నా రెండవది ఉండాలి. అందుకని నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వే చూసుకో. రెండవ దాంతో కలిసి నువ్వు ఇక్కడ ప్రపంచంలో జీవిస్తున్నావు కనుక, ఉన్నయంతా రెండవే కనుక, ప్రపంచం అంటేనే ద్వైతము. అంటే ఒకటి కాదు, అంతకంటే ఎక్కువ, అనేకము. నువ్వు ఏకముగా ఉన్న నువ్వు అనేకములో కలిసి జీవిస్తున్నావు కనుక, ఆ అనేకముతో ఉన్నప్పుడు అనేకమును నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోబాక, నీ ఏకత్వ స్థితిలో స్థిరంగా ఉండడం నేర్చుకో. అలా నీ గుణాలు అలా ఉంచుకోమని కాదు, అనేకంలోకి వెళ్ళి ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు, అది కుటుంబం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదా బయట వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా కలిసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా మనుషులు మనతో కలిసేవాళ్ళు కావచ్చు. అక్కడి నుంచి నేను ఎలా తీసుకుంటున్నాను, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో ఎలా భావాలు తీసుకుంటున్నాను, ఎలా వ్యవహరిస్తున్నాను, నీ గుణాలను నువ్వు గమనించుకో. అందులో చెడు ఉంటే తీసేసుకో. నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు అసలు నీ గురించి నువ్వేమీ అనుకోవడానికి ఉండదు. అక్కడ అభావస్థితి. రెండో వాళ్ళు లేనప్పుడు నువ్వు లోబివా, దానకర్ణుడివా అసలు పుట్టవుగా. దానకర్ణుడు అవ్వాలన్నా రెండోవాడు ఉండాలి, నువ్వు లోబి అవ్వాలన్నా రెండోవాడు ఉండాలి, నువ్వు మంచివాడు అవ్వాలన్నా రెండోవాడు ఉండాలి, నువ్వు చెడ్డదానివి మంచిదానివి అవ్వాలన్నా రెండోవాళ్ళు ఉండాలి. నువ్వు ఒక్కదానివే ఒక్కడివే ఉన్నప్పుడు అసలు ఏ భావం ఉండదు, అభావము. అందుకని నువ్వు లోకంలో కంటే అద్వైతం అంటే నేను అనే అద్వైతంలోంచి లోకం అనే ద్వైతంలోకి, అది నీ కుటుంబం కావచ్చు, బయట లోకం కావచ్చు, వెళ్ళేటప్పుడు అందులోకి వెళ్ళి వస్తున్నప్పుడు, దాంతో కలిసి జీవిస్తున్నప్పుడు ఆ ద్వైత భావాలు నువ్వెలా తీసుకుంటున్నావు చూడు. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి భావ పరంపరను గమనించుకొని అందులో చెడు ఉంటే తొలగించుకో. భయాలు నువ్వు కల్పించుకుంటున్నావు, బాధలు నువ్వు కల్పించుకుంటున్నావు, ఒత్తిళ్లు నువ్వు కల్పించుకుంటున్నావు, అన్ని నువ్వు కల్పించుకుంటున్నావు. ఇక అనారోగ్యం అంటారు, శరీరానికి వస్తే నువ్వు కల్పించుకోకపోయినా, అంటే నీవు కల్పించుకునేవి ఇంకా అనారోగ్యాలను పెంచవచ్చు. కానీ శరీరం అన్నాక ఏదో ఒకటి వచ్చి వెళ్తూ ఉంటుంది. అది మనం కల్పించుకునే దాన్ని బట్టి కూడా అధికం అవ్వచ్చు. అది ఎప్పుడు ద్వైతంలోంచి అద్వైతంలోకి వస్తూ ఉంటాం. ద్వైతంలో బతక తప్పదు, చుట్టూ ఉన్న ప్రపంచంలోనే బతకాలి. కానీ నేనుగా ఉన్నప్పుడు అద్వైతం, నా స్థితిలో నేను ఉండటం నేర్చుకోవాలి. అదే ఆధ్యాత్మికత. ముందు పరిశీలించుకోండి, చాలా సింపుల్గా పరిశీలించుకోండి. ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఎదుటి వాళ్ళ భావాలు ఎలా స్వీకరిస్తున్నాం, అంటే నేను ఎలా స్వీకరిస్తున్నాను, ఎదుటి వాళ్ళ మౌనాన్ని ఎలా స్వీకరిస్తున్నాను, ఎదుటి వాళ్ళ మాటలను ఎలా స్వీకరిస్తున్నాను, ఎదుటి వాళ్ళ ప్రవర్తనను ఎలా స్వీకరించున్నాను, అంటే నేను ఎలా ఊహించుకుంటున్నాను. మనం అనుకుంటాం వాళ్ళ మాట అన్నారు కదా, అది నిజమే అనుకుంటాం. కాదు, అసలు అది నిజమే కాదు, అది మన భావన. వాళ్ళ భావనలో వాళ్ళు బోల్డ్ యాక్షన్లు చేయొచ్చు. లోపల ఒక భావం ఉండి బయటకు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని మనం ఇంకోలా తీసుకుంటాం. అలా అనేక చర్యలు నేను ఎలా తీసుకుంటున్నావు నేను చూసుకో, నీకు అర్థమవుద్ది. ముందు దాన్ని సరి చేసుకో. అద్వైతము అంటే మళ్ళీ చెబుతున్నా, నా వైపు నుంచి. ఆధ్యాత్మికం అంటే నా వైపు నుంచి, మీ వైపు నుంచి అభావస్థితి. నేనేం ఊహించుకోను అసలు.
మీరు తప్పు చేసినా ఊహించుకోను, మీరు రైట్ చేసినా ఊహించుకోను, మీరు చెడు చేసినా ఊహించుకోను, మీరు మంచి చేసినా ఊహించుకోను. ఎందుకనంటే మనుషులు అన్ని రకాలుగానే ఉంటారు. జీవించుకుంటూ వెళ్ళిపోతాను. అవన్నీ ఎలా అండి జీవించేదంటే జాగ్రత్తగా ఎప్పుడు ఉంటాను. అన్ని రకాల మనుషులు ఉంటారని నాకు తెలుసుగా, జాగ్రత్తగా ఉంటాను. నాస్తి జాగ్రత్తో భయం. ఇలా ఎవరికి వాళ్ళు తమను తాము పరిశీలించుకుంటూ సాధన చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాధనలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎందుకు చెప్పాను అసలు ఇదంతా అంటే, మన సోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిద్ర దానంతటది వస్తుంది కదా, దానంతటది నిద్రాస్థితిలో ప్రాణశక్తి స్థితికి వెళ్ళిపోతున్నాం కదా, శరీరం చనిపోయినప్పుడు కూడా అలాగే దానంతటది వెళ్ళి మోక్షాన్ని పొందేసి కలిసిపోవచ్చు కదా అని. అది బాగానే ఉంది. అసలు ఇప్పుడు నేను శరీరం అనేది మన భావన, అందరం మోక్షంలోనే ఉన్నాము అని ఆల్రెడీ ఆత్మజ్ఞానం చెబుతుంది. చాలా సింపుల్ విషయం. అందుకని మనం గమనించుకోవడం, మన భావ పరంపరలో ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. అసలు ఆత్మజ్ఞాన చదువు ఏం చెబుతుంది అంటే, అనంత ఆత్మశక్తి ఎరుక అనేది నువ్వు పొందేది కాదు, ఆల్రెడీ ఉన్నదంతా ఆత్మశక్తే. కానీ నువ్వు శరీరమని అనుకుంటున్నావు, ప్రాబ్లం నీ దగ్గర ఉందని చెబుతుంది. దాన్ని అజ్ఞానము, మాయ, భ్రమ, మిథ్య అనే పదాలతో సూచించింది. నేను ఈ శరీర పరిమితుడిని, శరీర పరిమితురాలని నువ్వు అనుకుంటున్నావు కనుక మనం ఈ స్టోరీలన్నీ, శీర్షికలన్నీ చెప్పుకుంటున్నాం. ప్రాణశక్తి లీనమవటం, అది నిద్రాస్థితిలోకి వెళ్ళటం, అది అప్రయత్నంగా జరగటం అన్నప్పుడు మళ్ళీ మీకు డౌట్ వచ్చింది. అక్కడ నిద్రాస్థితిలో అప్రయత్నంగా జరిగినప్పుడు, చనిపోయినప్పుడు అప్రయత్నంగా ఎందుకు జరగకూడదని. చనిపోయినప్పుడు ఏంటి, మెలకువలో కూడా అదే ప్రాణశక్తే. ఇప్పుడు కూడా మనం మోక్షంలోనే ఉన్నాం, కానీ నేను శరీరం అని భావించుకుంటున్నాం. ఏం చేయాలి? ఇప్పుడు కూడా మోక్షంలోనే ఉన్నాం, అసలు సాధించేది కాదు. అదే ఆత్మజ్ఞానం చెప్పేది. ఉన్నదంతా అనంత ఆత్మశక్తే అన్నప్పుడు ఏంటి, ఇప్పుడే మోక్షంలో ఉన్నాం, కానీ ఉన్నదంతా అనంతాత్మశక్తి అన్న మాటను వింటున్నాం, కానీ అనుభవం లేదు. అనుభవంగా ఈ శరీరం నేనైనా అనుభవం ఉంది. శరీరము నేనన్న అనుభవంలో మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ సత్యాలు కాదు, అసత్యాలు. శరీరపరంగా శరీర భావనలో, మిథ్యలో, మాయలో, భ్రమలో ఉన్నాం కనుక అనంతాత్మశక్తిని నేనే అనేటువంటి మన ప్రాణశక్తి ఎరుక మనకు లేదు కనుక ఆ భావంలో కూర్చున్న చిన్నపిల్లలు అందరం నర్సరీలో కూర్చొని బొమ్మలాట ఆడుకుంటా మాట్లాడుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా సృష్టి ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. దానికి ఏ అభావస్థితి, దానికి ఎటువంటి గందరగోళం లేదు. అభావస్థితిలో సర్వవ్యాపకంగా, అనంతంగా, అఖండంగా చక్కగా ఉంది అది. ఇప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం, కానీ అనుకోవట్లేదే. అది కాదు ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం అనుకోవటమే తప్ప దానంతట అది కలిసిపోవటం కాదు, దానంతట అది విడిపోవటం కాదు. మరి కలిసిపోవటం, విడిపోవటం ఎందుకు మాట్లాడుకుంటున్నామండి అంటే, మనందరం నర్సరీలో ఆడుకుంటున్నాం. ఆత్మశక్తి గురించి తెలీదు. జీవన్ముక్తులైన మహాత్ములు ఎవరో చెబుతుంటే వినేసి, ఆ చెబుతుంటే విన్న విషయాలను మనం ఊరికినే విన్నాం తప్ప శరీర భావంలో నర్సరీలో ఆడుకుంటున్నాం. శరీరం అనే బొమ్మలతో ఆడుకుంటున్నాం. నేను కూడా ఈ శరీరమే, నేను కూడా ఒక బొమ్మనైనా ఆడుకుంటున్నాం. ఆ ఆటలో ఉన్న బొమ్మలకి చెప్పబడుతున్న విషయాలు నిజాలు కాదు, సంపూర్ణమైన అసత్యాలు. అంటే మనం అజ్ఞానాన్ని జ్ఞానంగా చెప్పుకుంటున్నాం. శరీర స్థితిలో అంటే ఆత్మస్థితిలో అజ్ఞానం ఏంటది? శరీర స్థితిలో మాటలన్నీ. కానీ శరీర స్థితిలో ఉన్నోడికి ఏం చెప్పాలి మరి? ఆత్మస్థితి తెలియదుగా, ప్రాణశక్తి ఎరుకు లేదుగా. కాబట్టి మన శరీర స్థితిలో జరుగుతున్న విషయాలను, బొమ్మలాటలో జరుగుతున్న విషయాలను, శరీర బొమ్మలాటలో, ప్రాపంచిక బొమ్మలాటలో జరుగుతున్న విషయాలను, లేనటువంటి అజ్ఞాన విషయాలను జ్ఞానంగా చెప్పుకుంటున్నాం. అందుకని నిద్ర అనేది దానంతటా సహజంగా శరీరానికి వస్తుంది. అది శరీరపరమైన నిజం. కానీ శరీరం ఉండదుగా. శరీరం ఎక్కడుంది? అనంత ఆత్మశక్తిలోనే ఉంది. శరీరం ప్రాణశక్తిలోనే ఉంది. శరీరం ప్రాణశక్తుల కలయికలోనే మనసు ఏర్పడింది. మనసు ప్రాణశక్తిలోనే ఉంది. ఆ ప్రాణశక్తిగా అనంతాత్మశక్తి. అంటే ఉన్నదంతా అనంతాత్మశక్తిగా. అసలు ప్రాణశక్తి లేదు. ఇప్పుడు శరీరం ఉండటం కూడా కుదరదుగా. శరీరం శిథిలమైపోయి మరణించినప్పుడు కూడా జరుగుతుంది ఏంటి? ప్రాణశక్తి అలాగే ఉంది. శరీరం శిథిలమైంది పదార్థం.
శిథిలమై మరణించటం ఏంటి? పంచభూతాత్మక కలయికలతో ఏర్పడినటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది. పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? అనంత ఆత్మశక్తి యొక్క గుణములే, ఆత్మశక్తే. అది అలాగే ఉంది, అదేం కదల్లా. అది కదలడానికి ప్లేసు లేదు, సర్వవ్యాపకం. శరీర స్థితిలో మనం చెప్పుకునే ఇప్పుడు ఈ శీర్షికలన్నీ కూడా ఆత్మస్థితిలో అజ్ఞాన విషయాలు. ఆత్మస్థితిలో అజ్ఞాన విషయాలు శరీర స్థితిలో పరిమిత భావంలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో, ప్రాణశక్తి స్థితిలో, విశ్వశక్తి స్థితిలో, సర్వవ్యాపక అనంత ఆత్మస్థితిలో అజ్ఞానపరమైన పరిమిత విషయాలని మనం జ్ఞానంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు మనకు అవి జ్ఞానమైనవి అంటే మనం శరీర భావనలో ఉన్న, మనకు ఆత్మశక్తి భావన, ప్రాణశక్తి భావన తెలియదు. కాబట్టి మన బొమ్మలాటలో మనం మాట్లాడుకుంటున్న విషయాలు, బొమ్మలాటలో మాట్లాడుకుంటున్న విషయాలు నిజంలో నిజం ఎందుకు అవుతాయి? దానంతటా నిద్ర వచ్చింది కదా, దానంతటా శక్తిలో కలిసిపోవచ్చు కదా అంటే అసలు ఆల్రెడీ కలిసే ఉంది అది. ఇక్కడ విషయం ఏంటంటే అది ఆల్రెడీ ఆత్మశక్తిగానే ఉంది. ఆత్మశక్తిగా దానికి ఎప్పుడూ నశింపు లేదు, ప్రాణశక్తిగా దానికి ఎప్పుడూ నశింపు లేదు, విశ్వశక్తిగా దానికి ఎప్పుడూ నశింపు లేదు. ఉన్నదంతా అదే. శరీరంగా దానికి నశింపు ఉంది కాబట్టి శరీరం చనిపోయినాక మళ్ళీ ఇది వెళ్ళి అందులో కలిసిపోవచ్చు. కానీ ఎటువంటిది కేవలము బొమ్మలాటలో, మాయలో, అజ్ఞానంలో, మిథ్యలో, భ్రమలో బతుకుతున్న మనం శరీరపరమైనటువంటి విషయాలను, పరిమితత్వంలో మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్న విషయాలను అదే పరిమితత్వంలో మళ్ళీ అపరిమితత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏమని? అది వెళ్ళి అందులో కలిసిపోవచ్చుగా, దానంతటా నిద్ర వచ్చింది కదా, అలాగే దానంతటా అది కలిసిపోవచ్చుగా అంటే అసలు దానంతటా అది కలిసిపోక్కర్లేదు, కలిసే ఉన్నది. ఇప్పుడు ప్రాణశక్తి లేదు, ఇప్పుడు కూడా మన శరీరం ఉండదుగా, అంటే ప్రాణశక్తి అక్కడే ఉందిగా. ఆ ప్రాణశక్తికి అనంతాత్మశక్తి, ఆ అనంతాత్మశక్తి లేదు సృష్టి ఉండదుగా. అంటే అనంతాత్మశక్తి అనేది ఎప్పుడు అక్కడే ఉంది. ఉన్నట్టుగా లేనట్టుగా అవుతుంది సృష్టి. పుట్టడం ఉన్నట్టుగా, మరణం లేనట్టుగా అవుతుంది. ప్రాణశక్తి ఎప్పుడు అక్కడే ఉంది, విశ్వశక్తి ఎప్పుడు అక్కడే ఉంది, ఆత్మశక్తి ఎప్పుడు అక్కడే ఉంది. ఇంక అందులో కలవకపోవడం అనే ప్రశ్నే లేదు. అది ఎప్పుడు అక్కడే ఉందన్న ఎరుకను మనం గుర్తించడానికి ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఈ శీర్షికలు ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం చెప్పుకుంటుంది జ్ఞానం కాదు, అజ్ఞానము. మనం చెప్పుకుంటుంది అంత అజ్ఞానమే, జ్ఞానం అస్సలు కాదు. ఎందుకని అంటే శరీర స్థితిలో శరీర సత్యాలను మాట్లాడుకుంటున్నాం. అవి శరీర పైన పరిమిత సత్యాలు, శరీరపర విషయాలు. అందులో మళ్ళీ మీరు ప్రశ్న వేశారు ఏమని? నిద్రాస్థితిలోకి దానంతటా వెళ్ళిపోయినట్టు మోక్ష స్థితిలోకి దానంతటా వెళ్ళిపోవచ్చు కదని. అది ఆల్రెడీ మోక్షంలోనే ఉంది, అసలు అది వెళ్ళటానికి రావడానికి కుదరదు. పోలికగా మనం స్థితులు చెప్పుకుంటున్నాం. శరీర స్థితిలో ఉన్నాం కాబట్టి సాధన చేయడానికి వీలుగా, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవడానికి వీలుగా, ఏకత్వపు అనంత స్థితిని తెలుసుకోవడానికి వీలుగా, ఆ అభావ సర్వవ్యాపక ఆకాశ స్థితిలో లయమైపోవటానికి వీలుగా. అంటే ఉన్న స్థితి అది, లయమవటం కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ ఉన్న స్థితి లయమయ్యే ఉన్నాం. కానీ లయమయ్యే ఉన్నామన్న విషయం మనకు తెలియదుగా. అందుకని ఇప్పుడు లయమయ్యి ఆ విషయం తెలుసుకుంటాం, లయమయ్యాను అనే భావన తెచ్చుకుంటాం. ఎందుకని? ఇక్కడ పరిమితంలో విడివిడిగా ఉండి వేరు భావనలో ఉండటం వలన నేను అనే భావన ఏర్పడింది, అనేక నేనులు ఏర్పడినాయి. ఆ నేనేదో చేసుకుంటున్నాను, నేనేదో చెయ్యాలి, నేను ప్రయత్నించాలనే భావనలు ఉన్నాయి. కాబట్టి ఆ భావనలో మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకునేదంతా సత్యం కాదు, అసత్యము. ఎందుకని శక్తి భావనలో అది సర్వవ్యాపకం, ఏకత్వం, అద్వైతం, అదే ఆధ్యాత్మికత్వం. ఆ రెండవది లేదు అసలు అక్కడ. రెండవది లేనప్పుడు ఇంకా పొందటం, సాధించటమే ఉంది. అందుకని దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకని మోక్షం అప్రయత్నంగా చనిపోగానే ప్రాణశక్తి శరీరం శిథిలమైపోయి చనిపోగానే శరీరం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు కదా, అలా ఇక్కడ కూడా కలిసిపోవచ్చు కదా అంటే అసలు కలిసే ఉన్నది. కలిసి లేదని భావించుకుంటున్న వాడికి చెబుతున్న విషయం ఇది. ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, భార్య ఉంది, భార్యతో శుభ్రంగా కాపురం చేస్తున్నాడు. హఠాత్తుగా ఒకరోజు అతనికి నిద్ర లేచేటప్పటికి పెళ్లి చేసుకోక ముందు స్థితికి అతని మైండ్ వెళ్ళిపోయింది. ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి చూపులు చూస్తున్నారు.
అక్కడ గుర్తుంది, స్టక్ అయిపోయింది. అది గుర్తొచ్చింది, తర్వాత గుర్తురాట్లా, పెళ్ళైనట్టు గుర్తురాట్లా. మిగిలినన్నీ గుర్తున్నాయి, అమ్మ నాన్న అందరూ గుర్తుంది. భార్యను గుర్తుపట్టట్లా, ఇవి ఎవరో కొత్త అనుకుంటున్నాడు. సరే, ఇంట్లో వాళ్ళకి పరిస్థితులు అర్థమైనాయి. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. నాకు డాక్టర్ ఎందుకు అన్నాడు, ఎందుకంటే ఒక్క పెళ్ళయిందన్న విషయం తప్ప మిగిలినన్ని పర్ఫెక్ట్గా గుర్తున్నాయి. మిగిలిన మొత్తం పర్ఫెక్ట్గా గుర్తున్నాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు వెళ్ళి జరిగిందంతా చెప్పారు, ఎందుకంటే వీడు ఇప్పుడు కంగారు పడతాడేమో, నాకు పిచ్చి పట్టిందని గ్రహించారు. భార్య కూడా గ్రహించింది, మిగిలినన్ని బాగానే ఉన్నాయి కదా, ఇది ఏదో జరిగింది, ఏం జరిగిందో డాక్టర్స్ వస్తాడు, మనకెందుకు ఆయన కంగారు పెడతామని అందరూ ఆయన కంగారు పెడతలా ముందు. సరే డాక్టర్ దగ్గరికి ఎందుకు అన్నాడు అంటే, ఏం లేదులే విషయం చెప్పారు, ఒకసారి వెళ్దాం. సరే ఏదో చెప్పి తీసుకెళ్ళారు, కథే కదా ఇది అర్థం అవటానికి. డాక్టర్కి ముందే చెప్పేశారు స్టోరీ అంతా, ఎలా జరిగింది. డాక్టర్ కూడా మాట్లాడాడు. పెళ్లి దాకా వచ్చి ఆగిపోతున్నాడు. అదే పెళ్లి చూపులు చూస్తున్నారండి మా వాళ్ళు, ఇంకా పెళ్లి చేసుకోవాలి నేనని చెబుతున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఇంకా పెళ్లి చూపుల్లో ఉన్నాడు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని చోట స్టక్ అయిపోయాడు, ఆగిపోయాడు. అప్పుడు డాక్టర్ గారు, ఏం లేదమ్మా, దీనికి సింపుల్ రెమెడీ, ఇతనికి మళ్ళీ పెళ్లి చేయండి అని చెప్పాడు. అదే అమ్మాయిని ఇప్పుడు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడో అదే అమ్మాయి ఇంతకు ముందులాగా మీకు మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మీకు నచ్చిందని చెప్పి, మీరందరూ ఈ అమ్మాయి చాలా బాగుందని చెప్పి మళ్ళీ అదే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. మళ్ళీ అదే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. మొత్తం పెళ్లి చూపుల ఏర్పాట్లు తతంగాలు జరుగుతాయి, అలాగే జరుగుద్ది. మళ్ళీ అదే అమ్మాయిని ఇచ్చారు, అదే అమ్మాయితో పెళ్లి చేశారు. మళ్ళీ ఇప్పుడు కాపురం చేసుకుంటున్నాడు, నాకు పెళ్లి అయింది అంటున్నాడు. అక్కడి నుంచి లైఫ్ కొనసాగించాడు. ఈ మధ్యలో ఇలా ఎందుకు జరిగింది అనడానికి అర్థం లేదు, కథ చెప్పుకున్నాం. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకని? పెళ్ళయింది అన్న విషయం మర్చిపోవటం వల్ల. అలాగే ఆల్రెడీ మోక్షంలోనే ఉన్న మనం, నేను మోక్షంలోనే ఉన్నాను, నేను నా ప్రాణశక్తే నా మోక్షము, నా ప్రాణశక్తే నా ఆత్మసాక్షాత్కారము, ఆ ప్రాణశక్తితోనే ఇప్పుడు బతుకుతున్నాను, ప్రాణశక్తి లేకపోతే అసలు బ్రతకడమే కుదరదు అనే విషయం మనకు తెలుసు. కానీ ప్రాణశక్తి అనుభవం లేదు. అది కూడా చెబితే తెలుసు, లేకపోతే ప్రాణశక్తి గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? కాబట్టి ఆల్రెడీ అదే అయి ఉన్న మనకు అది తెలియదు. కాబట్టి పెళ్లి చేసుకున్న అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు డాక్టర్ గారు మళ్ళీ పెళ్లి చేయండి సరిపోద్ది, గొడవ అని మళ్ళీ పెళ్ళామనుకొని జీవించేస్తాడు, అయిపోయింది కదా అన్నారు సింపుల్గా. అంతే, సింపుల్ రెమెడీ అయిపోయింది. అలాగే శరీర భావనలో ఉండి మోక్ష భావాన్ని మరిచిపోయి జీవిస్తున్న జీవులకు మళ్ళీ పెళ్లి చేసినట్టుగా శరీర భావన నుంచి మోక్ష భావాన్ని మళ్ళీ చెబుతున్నారు. అంతే. ఈడ అవన్నీ నేర్చుకొని వెళ్ళి నేను మోక్షాన్ని పొందానంటాడు. కానీ మోక్షం ఆల్రెడీ అయ్యే ఉన్నాడు. మోక్షస్థితి తనలోని ప్రాణశక్తే. ఆ విషయం అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి మనం. ఇది అర్థమయ్యే వరకు మనం ఈ అజ్ఞానాన్ని జ్ఞానంగా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. ఎందుకంటే శరీర స్థితిలో ఉన్నాం కనుక. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నదంతా అజ్ఞానమే. ఎందుకు అజ్ఞానం అంటే అసలు జ్ఞాన స్థితిలో మాట్లాడటానికి ఏమి లేదు, సంపూర్ణ జ్ఞాన స్థితిలో మాట్లాడటానికి ఏమి లేదు. అక్కడ అభావ స్థితి వచ్చేస్తుంది. ఎందుకని? అది ఏకత్వము, అనేకత్వం లేదు అక్కడ. అది అఖండము, అనంతము, ఉన్నదంతా అది ఒకటే. అది సర్వవ్యాపకము, ఉన్నదంతా వ్యాపించి ఉన్నదంతా అది ఆకాశతత్వము. దానికి భిన్నంగా ఇంకో ప్రదేశము లేదు. ఆకాశమే ప్రదేశము, దానికి భిన్నంగా ప్రదేశం లేదు. అది కదిలి ఇంకో చోటకి వెళ్ళడానికి ప్లేసే లేదు. దానికి భిన్నంగా ప్రదేశం లేదు, దానికి భిన్నంగా ఏమీ లేవు. ఒకవేళ సృష్టి ఉంది కదా అంటే అది దానిలోనే దానితోనే ఉన్నది. మన శరీర అవయవాలు మనలోనే ఎలా ఉన్నాయో, మన అంతర్గత శరీర అవయవాలు మనకు ఎలా తెలీదో, మన అంతర్గత శరీర అవయవాల పనితీరు మనకు ఎలా తెలీదో, అనంతాత్మశక్తికి తనలోనే ఉన్న సృష్టి దానంతటది నడిచిపోతుంది తన శక్తి చేత. అది శక్తి లక్షణం. దానికి అది ఎరుక్కోలేదు. ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా పచనమైపోయి, జీర్ణమైపోయి, రక్తం కింద మారిపోయి, మాంసం కింద మారిపోయి, ఎముకల కింద మారిపోయి, మొత్తం శరీరం కింద మారిపోయి, శరీరం ఎదుగుతూ చిన్నపిల్లల నుంచి పెరుగుతూ బిడ్డ వయసు నుంచి పెరుగుతూ వస్తున్నది మనకు కనపడుతున్నా, పెరుగుతున్నామని తెలుస్తుంది కానీ లోపలదేది తెలీదు. దానంతరం జరిగిపోతుంది.
అలాగే అనంత సర్వవ్యాపక ఆకాశ శక్తిగా ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆకాశతత్వంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానిలో సృష్టి దానంతటా జరిగిపోతుంది. ఎందుకని అంటే శక్తి యొక్క లక్షణము చైతన్యత, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్ని శక్తి యొక్క లక్షణములు. మన లోపల మనం తిన్న ఆహారం కానీ, మనం బ్రతకడానికి ఆధారమైన అవయవాల పనితీరు కానీ మనకు ఎలా తెలియదో, దానంతటా అది ఎలా జరిగిపోతుందో, సృష్టి ప్రక్రియ సర్వవ్యాపక అనంతాత్మశక్తిలో దానంతటా జరిగిపోతుంది. దానికి తెలీదు ఇంత సృష్టి జరుగుతుందని. అంటే అసలు చూడదు. ఎందుకని? అంతకంటే సర్వవ్యాపకం అది. మొత్తం ఆకాశతత్వంలో సృష్టి 1% కూడా లేదు. మొత్తం 100% సృష్టి ఆకాశ శక్తి ఉన్నదనుకుంటే అందులోంచి 1 పాయింట్ పక్కకు తీస్తే, 1ని పక్కకు తీస్తే, ఆ 1ని 1,00,000 రెట్లో 1,00,00,000 రెట్లో విడగొట్టి చేస్తే అందులో 1వ వంతు కింద సృష్టి లేదు. అంత పరిమితమైన దాని గురించిన ఎరుక ఆకాశ శక్తికి లేదు, ఆత్మశక్తికి లేదు. సృష్టి దానంతటా జరిగిపోతుంది. కాబట్టి మనం ఆల్రెడీ ఆ స్థితిలోనే ఉన్నాం. పెళ్ళైన విషయాన్ని మర్చిపోయాడు. కాబట్టి పెళ్ళైన అమ్మాయితోనే మళ్ళీ పెళ్లి చేశారు, అంతే, ఇంకేం లేదు. సేమ్ అలాగే ఆ స్థితిలోనే ఉన్న మనకి ఆ స్థితి గుర్తులేదు, మర్చిపోయాం, నేను శరీరం అనుకుంటున్నాం. అందుకని ఆ స్థితిని గురించి పదే చెప్పి సాధన చేస్తున్నారు, సాధన చేసుకోమంటున్నారు. మన స్థితి అది, మర్చిపోయావుగా, అందుకని లేదనుకుంటున్నావుగా, కాబట్టి మళ్ళీ పెళ్లి చేశారు. మళ్ళీ ఆమె భార్యగా వచ్చింది, మళ్ళీ ఆమెతో ఆ కాపురం మొదలెట్టాడు. అలాగే మళ్ళీ నేను అనంత ఆత్మశక్తిననే కాపురం మొదలుపెట్టు. నువ్వు మర్చిపోయావు అంతే, నువ్వు అనంత ఆత్మశక్తివే. ఇదిగో ఈ శరీరం అయి నేను అనంత ఆత్మశక్తిని అవ్వలేదు అనుకుంటున్నావు, అంటే నాకు పెళ్ళి అవ్వలేదు అనుకున్నట్టుగా. కాబట్టి మళ్ళీ అదే విషయాన్ని, తెలిసిన విషయాన్నే, మన అనుభవాన్నే, మన ప్రాణశక్తిని అది ఉంటేనే జీవిస్తున్నాం. ఏ ప్రాణశక్తి ఉంటే మనం జీవిస్తున్నామో, ఏ ప్రాణశక్తి ఉండటం చేత నేను శరీరం అనుకుంటున్నామో, అదే ప్రాణశక్తిని, ఆ స్థితిని మళ్ళీ తెలుసుకుంటున్నారు, అంతే, ఏం లేదు. అదే పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవటం, నీ స్థితిని నువ్వు మళ్ళీ తెలుసుకోమంటున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కాబట్టి మనం మాట్లాడుకుంటున్న అజ్ఞాన విషయాలలో, అంటే శరీరపరమైన పరిమిత విషయాలను, అజ్ఞానం అంటే ఏంటి? శరీరపరంగా జ్ఞానం అది, శక్తిపరంగా అజ్ఞానం అది. శక్తిపరంగా అసలు భాష ఉండదు, అభావ స్థితి. శక్తిపరంగా ఏది మాట్లాడినా అది అజ్ఞానమే. అందుకే గురువులు ఎవరు జ్ఞానాన్ని బోధించలేరు, గురువులు అజ్ఞానాన్ని బోధిస్తారు. అంటే శరీరపరమైనటువంటి విషయాలను బోధిస్తారు. అందులోంచి శక్తిపరమైన విషయంలోకి నువ్వు వెళ్ళటం కోసం ఇదంతా చెబుతారు. అంటే ఇది ఎలాంటిదంటే, పెళ్ళి అవ్వటం మర్చిపోయాను, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, భార్య ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఈ అమ్మాయిని కొత్త అమ్మాయి అని చెప్పాలి, మళ్ళీ కొత్త పెళ్లి చూపులు చూసామని చెప్పాలి. ఇదంతా అబద్ధమేగా. మళ్ళీ కొత్త పెళ్లి చూపులు డ్రామా ఆడాలి, మళ్ళీ కొత్త స్వీట్లు, హాట్లు, కొత్త చీరలు, పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలి. అందులో పిల్ల మాకు బాగా నచ్చిందని మళ్ళీ వీడిని ఒప్పించాలి. ఎందుకని ఇది మళ్ళీ ఈ అమ్మాయి నాకు నచ్చలేదని వేరే చూద్దామంటే మళ్ళీ అదో ప్రమాదం. అంటే నీకు ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలి, అంటే దీన్ని బాగా మెప్పించాలి, మెప్పించి ఈ అమ్మాయి అనాలి. అవునా, వాడు అవును అనే వరకు ఆ అమ్మాయిని మెప్పించాలి. ఎందుకని ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి ఆ అమ్మాయిగా. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఒప్పుకున్నాక మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ మొత్తం తంతంతా చేయాలి, మళ్ళీ పెళ్లి చేసినాక మళ్ళీ శోభనం చేయాలి, మళ్ళీ మొత్తం తంతంతా ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి అమ్మాయి నా పిల్లం నేను బతుకుతున్నాను అంటాడు. ఎందుకు ఇది ఇంతకుముందు జరిగిపోయిందే, జరగలేదని మళ్ళీ ఇప్పుడు కొత్తగా జరిగిస్తున్నట్టు వీడికి చెబుతుందంతా అబద్ధమే. అదే అజ్ఞానము. కానీ నిన్ను నిజమైన జ్ఞానంలోకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఇదంతా చెప్పాలి. మరి నీ ప్రాణశక్తి ఎరుకను నీకు కలిగించడానికి ఇదంతా చెప్పబడుతున్నది. కానీ ఇదంతా అజ్ఞానమే. దేని పరంగా? ఆత్మశక్తి పరంగా. ఎందుకని అసలు అక్కడ చెప్పుకోవడానికి మాటే ఉండదు. ఉన్నదంతా ఒకటే అయితే అసలు రెండవదే లేకపోతే చెప్పటానికే ఉంటుంది, చేయటానికే ఉంటుంది. అసలు క్రియ ఉండదు, మాట ఉండదు, మొత్తం ఏకభావన ఉంటుంది, నేనే. అందుకని జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా చెబుతాను. ఆల్రెడీ మనం మోక్ష స్థితిలోనే ఉన్నాం. ఆ విషయాన్ని మర్చిపోయాం కనుక, ఆ విషయం మనకు తెలియట్లేదు కనుక, అది మన ఎరుకలో లేదు కనుక, నేను శరీరమని అనుకుంటున్నాం కనుక
అసలు ఈ శరీరం బ్రతికొండటానికి, ఈ మనసు ఉండటానికి, ఈ పనులు చేయడానికి ప్రాణశక్తి కారణం అని తెలిసినా ప్రాణశక్తి అనుభవం మనకు లేదు కనుక, ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి అన్న భావన మనకు తెలియటం లేదు కనుక, అది మనమే అయ్యున్నా కూడా తెలియటం లేదు కనుక, తెలుసుకునే ప్రయత్నానికి శరీరపరంగా శరీరం వైపు నుంచి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం శక్తి వైపుకి వెళ్ళటానికి. కాబట్టి శక్తిపరంగా అదంతా అజ్ఞానమే, శరీరపరంగా ఆ అజ్ఞానాన్నే జ్ఞానంగా చెప్పుకోకపోతే శక్తి వరకు చేరుకోలేం. కాబట్టి మీరు ఆలోచనలు, మీరు వచ్చే సందేహాలన్నీ అడగండి, కానీ ఇలా స్థిరపడటం నేర్చుకోండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నాం అని అస్సలు అనుకోబాకండి. ఈ ఆధ్యాత్మికతలో పెద్ద పెద్ద గురువులుగా, మహాత్ములుగా, పెద్ద మత పెద్దలుగా, మతాలు పెట్టి సాగే వాళ్ళందరూ కూడా ఏదో గొప్ప స్థితిని పొందామనుకునే వాళ్ళందరూ భ్రమలో ఉన్నట్టే. మీకు మీరు పిచ్చిలెక్కించుకుంటున్నట్టు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు పిచ్చెక్కిస్తున్నట్టు ఇదంతా ఒక పిచ్చి ప్రపంచం లాగా ఉంటుంది. ఎందుకని ఇక్కడ ఉన్నదే ఒకటైతే నువ్వు గొప్ప ఏంటి, నేను తక్కువ ఏంటి, నువ్వు ఎక్కువ ఏంటి, నువ్వు నడిపించడం ఏంటి, నేను నడవటం ఏంటి? ఆ స్థితిని అనుభవం పొందిన మహాత్ములు ఆ స్థితిని తెలియజేశారు. అయితే తెలియజేసేటప్పుడు శరీర భావంలో ఉన్నవాడికి చెప్పాలి కాబట్టి, ఆ శరీర భావంలో అజ్ఞానంలో ఉన్నవాడికంటే పెళ్ళి అయిపోయిందన్న విషయాన్ని మరిచిపోయిన వాడికి మళ్ళీ మొత్తం తంతంతా ఎలా చేయిస్తున్నామో, అది అసత్యమే అని తెలిసినా కూడా ఎలా చేయిస్తున్నాము. ఎందుకని వాడు మళ్ళీ పెళ్ళి అయ్యింది అన్న సత్యంలోకి వచ్చి ఆమె మీద కాపురం మొదలెట్టాలి. ఆ సత్యాన్ని చేరుకునే వరకు, అంటే ఇంతకు ముందు సత్యమే, పాత సత్యమే అది. ఇంతకుముందు ఆయమ్మతోనే కాపురం చేస్తున్నాడు, ఆయమ్మతోనే ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది, కానీ ఇప్పుడు మర్చిపోయాడు, చావది. కాబట్టి మళ్ళీ ఆ స్థితి వచ్చే వరకు ఈ మధ్యలోదంతా మళ్ళీ నాటకీయంగా ఇదంతా జరిపించాలి. ఇదంతా నాటకీయత, అసత్యమే. ఎందుకని ఇంతకుముందు ఒకసారి జరిగిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెబుతున్నాం, వాడు మర్చిపోవటం చేత. అలాగే శరీరపరంగా మనం మాట్లాడుకునే శక్తిపరంగా అసత్యాలే. ఆల్రెడీ మనం శక్తి అనే విషయం మనకు తెలియదు కనుక, తెలిసిన అజ్ఞాన విషయం నుంచి ప్రయాణించుకుంటూ వెళ్తున్నాం అంతే. అలా ప్రయాణించడం తప్పు కాదు. మన శరీరం అనే మాట నిజమే, ఇప్పుడు జీవించున్నాం, జీవిస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం. ఈ స్థితిని కరెక్ట్గా తీసుకొని ఈ స్థితి నుంచి అక్కడికి వెళ్ళాల్సింది, ఇంకో దారి లేదు. ఎవరైనా, నేను చెప్తున్నా, నేను సామాన్యుడిని, నేను ఆ స్థితిని పొందలేదు, నాకు ఆత్మజ్ఞానం ఎరుక లేదు, పుస్తకాలు చదువుకొని చెబుతున్న జ్ఞానం అనుభవం లేదు, ఆ మోక్ష స్థితిని నేను పొందలేదు. అసలు ముందు మంచిగా జీవించాలి శరీరపరంగా, ఆ ప్రయత్నం నేను చేసుకుంటున్నానని నేనే చెబుతున్నా. అలా సాగుతున్నటువంటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందులో మనం ఈ విషయాలను అర్థం చేసుకొని మన వైపు నుంచి అద్వైతంగా, మన వైపు నుంచి ఆధ్యాత్మికంగా, మన వైపు నుంచి ఆత్మజ్ఞాన సాధనగా జీవించాలి. రెండవ వైపు ఆలోచన వదిలేయడం నేర్చుకోవాలి. అభావ స్థితి అంటే రెండవ వైపుది నేను ఊహించను, నా భావాలు నాకుంటాయి. నా భావాలు నాకున్నాయన్ని లక్షల కోట్ల భావాలున్నా నా భావాలు కాబట్టి అద్వైతమే, నా భావాలు కాబట్టి ఆధ్యాత్మికమే. రెండవ వాళ్ళే నేను ఊహించను. అక్కడ గమనించుకోండి, అలా ఊహించుకుంటున్నాము. మన భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ మనమే పోగొట్టుకోవచ్చు. ఎందుకు అనవసరపు ఊహ అన్న ఒక్క మాట చెప్పుకోగలుగుతున్నాం ప్రతిసారి, కొన్నాళ్ళకి అదే అయిపోద్ది. అదే తపస్సు, అదే సాధన. ట్రై చేసి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అందులో కూడా మంచి ఉంటేనే తీసుకోండి. ఆ మంచిని మాత్రమే, అది కూడా కొద్ది కొద్దిగా మీరు ఎంత ఆచరించగలరో అంతే తీసుకోండి. శరీరపరమైన జీవితాన్ని, కుటుంబపరమైన జీవితాన్ని, మనోపరమైన జీవితాన్ని, ఆర్థికపరమైన జీవితాన్ని, సామాజిక పరమైన జీవితాన్ని, ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితాన్ని మంచిగా జీవించండి. ఏది పాడు చేసుకోబాకండి. ఆధ్యాత్మికతని అతి ఎక్కువగా ఊహించుకోబాకండి. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమేమి ఉండవు. మీరు కష్టపడకుండా మీకు తెచ్చిచ్చేవాళ్ళు ఎవరో ఉండరు. అది మీరు ధనపరమైన విషయాలైనా, కుటుంబపరమైన విషయాలైనా, సమాజపరమైన విషయాలైనా, శరీరపరమైన విషయాలైనా, మానసికపరమైన విషయాలైనా, దైవీపరమైన విషయాలైనా, జ్ఞానపరమైన విషయాలైనా, సాధనాపరమైన విషయాలైనా, ఏవైనా మీరే ప్రయత్నించి మీరే మీకు అన్ని చేసుకోవాలి. మీకు ఎవ్వరూ ఏది ఇక్కడ ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకని ఉన్నది మీరే, ఆ మోక్షం మీరే, ఆ ప్రాణశక్తి మీరే, శరీరం అని అనుకుంటుంది మీరే, ఆ శక్తి ఆత్మశక్తి అంటే అది కూడా మీరే. కాబట్టి మీకు మీరే అన్నీ చేసుకోవాలి.
ఆ ఎరుకను పొందండి. అందుకని కొద్ది కొద్దిగా జాగ్రత్తగా ఎంత సాధన చేయగలరో అంతే చేయండి. అతి సాధనకు కూడా వెళ్ళబాకండి. మీకు ఏదైనా అలా చేసుకుంటూ సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలా విశ్లేషించుకోవటమే. ఇందులో అర్థమైన మంచి ఉంటే తీసుకోండి, అర్థం కాకపోతే వదిలేసేయండి. అసలు గజిబిజి పడకండి. చెడు ఉంటే అసలు తీసుకోబాకండి. ఇక ఇది నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి నేను అతి సామాన్యుణ్ణి, ఏదో చెప్పేస్తున్నాడని నన్ను అసలు పట్టించుకోబాకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను ఇదంతా కూడా నాకు నేను చెప్పుకుంటున్నాను అన్న భావనలో నన్ను నేను మంచిగా ఉంచుకోవటానికి, ప్లస్ నాకు నేను చెప్పుకొని నన్ను నేను కొంచెం ఆ మంచి మార్గంలో, అంటే నా సంపూర్ణతని నేను తెలుసుకునేటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు సాగటానికి ఇది నాకు ఉపకరణంగా ఉపయోగపడుతుంది. ఈ శీర్షికలు ఈ చెప్పటం అనేది కాసేపు సత్కాలక్షేపం జరుగుతుంది. ఆ భావాల్లో కాసేపు ఉండగలుగుతున్నాను. ఇదొక తపస్సుగా, ఇదొక ధ్యానంగా, ఇందులో ఈ కాలక్షేపం, ఈ సత్కాలక్షేపం, ఈ జ్ఞాన కాలక్షేపం ఒక మననంగా, నాకు నేనే మననంగా శ్రవణంగా పెట్టుకున్నటువంటి ఒక సాధన ఏర్పాటు. అంతే. నచ్చిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు కొద్ది కొద్దిగా మాత్రమే సాధన చేయండి. ఇది హఠాత్తుగా వచ్చేది కాదు. అంత తేలిగ్గా ఈ భావంలోంచి ఆ భావంలోకి వెళ్ళిపోవటం కుదరదు. ఆకారం నుంచి నిరాకారానికి వెళ్ళాలి, సగుణం నుంచి నిర్గుణానికి వెళ్ళాలి. స్లోగా జరుగుద్ది, వెళ్ళారు మహాత్ములు, కానీ స్లోగా వెళ్ళండి. అలానే ఇదే ఇప్పుడు ఆకారం ఉంటుంది, నిరాకారం ఉంటుంది, సగుణం ఉంటుంది, నిర్గుణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. జీవన్ముక్త స్థితి అదే. అందుకని బ్యాలెన్సింగ్గా వెళ్తూ ఉంటే అన్ని బ్యాలెన్సింగ్గా అర్థమవుతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మెలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.